30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆ రోజు ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు కనీసం ముగ్గురు ఆచూకీ అయినా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? టీవీ డిబేట్లో నన్ను అడుగుతున్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగడం లేదు. ఆయన ఇంటర్వ్యూస్ అడుగుతారు. ఏపీ రాజకీయాలు ఎందుకు సార్ ఎప్పుడు కూడా ఈ కాపు సమాజ వర్గం చుట్టే తిరుగుతుంటే ఈ రోజు కూడా నాడు నేడు కాపులు అధికారంలోకి రాకూడదని ఆ రెండు కులాలు అనుకుంటాయి కాబట్టి వాళ్ళ చుట్టూ తిరుగుతుంది రాజకీయం. వంగవీటి రంగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఎందుకు చంపేశారు? సీఎం అవుతాడని చంపేశారు. మరి కాపులు ఎప్పుడు అధికారంలోకి వస్తారు? ఎప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చినప్పుడు వస్తారు. వాళ్ళందరికీ బుద్ధి ఎప్పుడు వస్తుంది? దాని టైం వచ్చినప్పుడు వస్తుంది. మీరు ఎందుకు కంగారు పడతారు? బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆయనకేమో తిక్కనా వెర్ర ఏం అర్థం కాలేదు అనేది చాలా మంది అనుకున్నారు. పిచ్చా వెర్ర అన్నారు కదా, అలాంటివన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను సామాన్యంగా మిగతా వాళ్ళందరిలాగా నేను ఉండను. రాజశేఖర రెడ్డి గారితో ఎలా ఉండింది అనుబంధం? గొడవలే. నా సీట్ ఇచ్చి, నా జీప్ ఇచ్చి, నా డబ్బులు ఇచ్చి, నా మనుషులు పెట్టి నేను తిప్పాను. అది పరిస్థితి. ఆయన పోటీకి నిలబడితే మీరు జీప్ ఇవ్వడం ఏంటి, మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి అనేది ఆ రిలేషన్ ఉందా సార్ మీకు జేడీ గారు? నాకు ఎవరితోడైనా రిలేషన్ కట్ అవుదండి. వాళ్ళు కట్ చేసుకుంటే వాళ్ళ కర్మ, నేనేం చేయలే. ఆదెళ్ల మనోహర్ జనసేనకు బలమా బలహీనత? రెండు ఉంటాయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. బలం ఏంటి, బలహీనత? మీకు అంత ప్రేమ ఉందే భరత్ గారితో, మా ఎంపీ గారు అంటున్నారు మీరు అంత ప్రేమ ఉన్న వ్యక్తి గురించి పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు, బీరు బాటలని యూనివర్సిటీలో అమ్ముకో అది ఇది అని పాపం అంత హేళనగా మాట్లాడారు కదా ఆయన్ని మీరు. అది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకుని దూరంగా, విశాఖపట్నం దూరంగా పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ రావాల్సిన వాళ్ళు వస్తారు, తాగాల్సిన వాళ్ళు తాగుతారు, పోవాల్సిన వాళ్ళు పోతారు. బొలిశెట్టి సత్యనారాయణ రాజ్యసభ అడిగాడు. అడగడంతో ఆయన నాకు రాజ్యసభ ఇవ్వడానికి నిరాకరించారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో అలిగి పర్యావరణము అది ఇది అంటూ ఆరోపణలు చేసి ఆయన బయటకు వచ్చేశారు అని అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు అలాగ అన్న వాళ్ళకి చెప్పు తీసుకొడతాను అది ఇది మనం చెప్పలేంగా. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని తెలిసినప్పుడు మిమ్మల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నము, సత్య గారు ఎందుకు వెళ్తారు, ఉండండి కలిసి పోరాటం చేస్తాం, పర్యావరణాన్ని కాపాడుతాం, నేను కూడా దానికోసం ఉన్నాను, ఓపిక పట్టండి అని ఎందుకు మిమ్మల్ని పిలిచి మాట్లాడే ఒక సమయం కూడా తీసుకోలేదండి? ఎందుకు తీసుకోలేదు? గంటన్నర సేపు కూర్చొని మాట్లాడుకున్నాం 1-to-1. మాట్లాడిన తర్వాత నేను రిజైన్ చేశాను. ఎందుకు వైసీపీని మీరు ఇష్టపడట్లేదు? ఇష్టం లేదు. ఎందుకు ఇష్టపడడం లేదంటే ఇష్టం లేదు. అభివృద్ధిలో బాగానే రూపాయికి ల్యాండ్ ఇస్తున్నారు కదా సార్. గూగుల్కి 22 కోట్లు ఇస్తే వాళ్ళే అడుక్కు తింటున్నారా? తిరులవాడలో 300 ఎకరాలు ఇచ్చేద్దాం, సింహాచలం కొండను అమ్మేద్దాం. దీనికి మూల్యం బాగా భారీ మూల్యం ఈ కుటుంబ ప్రభుత్వం చెల్లించుకోబోతుంది. చంద్రబాబు నాయుడు దగ్గర కరెన్సీ ప్రింటింగ్ లేదు. ఆయన హెరిటేజ్ అయితే డెవలప్ అవుతుంది కానీ రాష్ట్రం డెవలప్ అవడం లేదు. లేదు మా ఆవిడ ఎంత సంపాదిస్తుంది అంటాడు. మరి అలాంటి ఆవిడని ఆంధ్రప్రదేశ్ డైరీకి ఎండీ కింద పెట్టండి, హెరిటేజ్కి ఎండీగా ఎందుకు ఇక్కడ పెట్టండి? ఎందుకంటే మీరు హైప్ తెచ్చుకోవడానికి ఇలాంటి కామెంట్స్ కాదు. నేను చెప్పిన దాంట్లో 1% అబద్ధం ఉంటే మీ ఈ స్టూడియోలో ఊరేసుకు చచ్చిపోతాను. ఒకసారి మన గెస్ట్ని జూమ్ చేసి చూపించు ప్రవీణ్. ఆయన అందరికీ సుపరిచితులే. ఎక్కువగా కూడా ఆయన ఒక అనలిస్ట్ గాను, ఒక పర్యావరణవేత్తగాను, ఒక రాజకీయ యోధుడుగాను అందరికీ ఆయన సుపరిచితుడే. చాలా కాలంగా సార్ నాకు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చాలా సుపరిచితులు నాకు సార్. చాలాసార్లు పిలిచాను అన్నమాట. నేను గతంలో వేరే వేరే ఛానల్లో పనిచేసినప్పుడు సార్ ఒక ఇంటర్వ్యూ చేయాలి మిమ్మల్ని రండి ఒకసారి అంటే, నాగరాజ్ కాదమ్మా నువ్వు వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాంలే, వైజాగ్లో కలుద్దాంలే అనేవారు అనమాట. అదేంటో ఈరోజు అనుకోకుండా ఈరోజు నా పిలుపు మేరకు, నా ఆహ్వానం మేరకు నా కోసం వైజాగ్ నుంచి సార్ ఈరోజు ఇట్స్ యూటీవీ స్టూడియోకి రావడం జరిగింది. ఆయనను చూస్తే అందరూ గుర్తుపట్టింటారు కానీ ఆయన పేరు ఇప్పుడే నేను చెప్తాను. ఆయనే జనసేన పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పర్యావరణవేత్త అయిన బొలిశెట్టి సత్యనారాయణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే నాగరాజ్ సార్. మిమ్మల్ని నేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు సార్. నేను మీతో ఫోన్లలో మాట్లాడడము, మిమ్మల్ని వీడియోలలో చూడడము, 1-2 సార్లు వీడియో కాల్లో మాట్లాడడం, డైరెక్ట్గా చూడలేదు. డైరెక్ట్గా చూస్తే మాత్రం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే మీ అనాలిసిస్, మీ డిబేట్లు అన్నీ చూస్తుంటాను అనమాట. చాలా హుందాగా, అంటే లాంగ్వేజ్ అనేది చాలా కంట్రోల్డ్గా ఉంటుంది మీ దగ్గర. ఇప్పుడు లాంగ్వేజ్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. రాజకీయ నాయకుల యొక్క పదజాలాన్ని మనము వినలేము, అది చెప్పలేము అన్నవాడితో. కానీ మీరు పదజాలాన్ని ఎలా వాడాలో అలా వాడుతుంటారనమాట. డైరెక్ట్గా చూసినా కూడా చాలా డిగ్నిఫైడ్గా, చాలా హుందాగా ఉన్నారు సార్. నాగరాజ్ గారు, నేను రావడానికి కారణం ఏంటంటే సార్, జర్నలిజం బతకాలి అంటే సార్ జర్నలిస్టులు, మీలాంటి జర్నలిస్టులు సార్ ఎదగాలి. సార్ థ్యాంక్ యూ సార్. నిర్భయంగా, నిర్మమాటంగా ఉన్నది ఉన్నట్టు
సార్. ఎవరి గురించి అయినా రేపు పొద్దున్న నా గురించి వచ్చినా సరే నిర్మోహమాటంగా సార్. చెప్తేనే సార్. జర్నలిజం అవుతుంది. అవును సార్. అంతే తప్ప ఏదో ఒక ఛానల్కో లేకపోతే ఏదో ఒక పార్టీకో ఏదో ఒక వ్యక్తికో బానిసత్వం చేస్తే అది జర్నలిజానికి అవమానం. అవును సార్. సో కాబట్టి మీరు నిజాన్ని నిర్భయంగా చెప్తూ ఉండండి, సార్. చెప్పగలిగినంత కాలం చెప్తూ ఉండండి. That's what నిజాన్ని my wish. నిర్భయంగా చెప్పాలన్నా కూడా ఇప్పుడున్న వ్యవస్థలు తట్టుకోలేకపోతున్నాయి సార్. కేసులు పెడుతున్నాయి, ఇబ్బందులు పెడుతున్నాయి, వెంటనే బ్యాన్ చేస్తున్నాయి. అతన్ని బ్యాన్ చేయండి, అతనికి ఇంటర్వ్యూలు ఇవ్వబాకండి, అతనికి ఇవ్వద్దండి, వెంటనే అల్టిమేటం జారీ చేస్తున్నారు. మీరు గొప్పగా యూ షుడ్ బి హ్యాపీ. ఎందుకంటే మిమ్మల్ని గుర్తించారు వాళ్ళు. సార్ మిమ్మల్ని బ్యాన్ చేస్తున్నారంటే మిమ్మల్ని గుర్తించారు కదా. సార్. గుర్తించకపోతే బ్యాన్ ఎలా చేస్తారు? కరెక్ట్ భయపడ్డారు. సార్. భయపడిపోతే బ్యాన్ ఎందుకు చేస్తారు? ఎవరైనా మీకు ఫోన్ చేసి నాగరాజు ఇది చెయ్యొద్దు అంటే సార్. మీరు ఒక్కసారి మీ భుజాన్ని మీరు తట్టుకోండి. ఐఎమ్ డూయింగ్ ఎ రైట్ జాబ్, ఓకే ఐఎమ్ డూయింగ్ ఎ రైట్ జాబ్ అని ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. డోంట్ సే నా మీద కేసులు పెడుతున్నారు. కేసులు పెడితే కూడా మంచిదే, సార్. బోల్డ్ కేసులు పెడతారు. మా ఫ్రెండ్ ఒక ఎంబీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, సార్. ఆయన మీద 100 అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. ఆటోమేటిక్ ఆయన డైలీ ఎడిటర్ డెస్క్ లోనే కూర్చుంటేవాడు, ఏ పోలీసు వచ్చి అరెస్ట్ చేసేవాడు కాదు. సార్. అప్పుడు కేసులు పెడితే పాపులారిటీ పెరిగినట్టే. కరెక్ట్ సార్. ఆల్ ది బెస్ట్. ఒక విషయం సార్, మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది, కానీ ఆ హ్యాపీనెస్ బొలిశెట్టి సత్యనారాయణ గారిలో ఉందా అంటే ఏం చేస్తారు? డెఫినెట్గా నేను ఐ డోంట్ డూ ఎనీథింగ్ విచ్ ఐ డోంట్ లైక్. నాకు నచ్చని పని ఈ రోజు వరకు చేయాల్సిన దౌర్భాగ్యం నాకు పట్ల. 68 సంవత్సరాలు నా వయసు. ఓకే సార్. ఈ రోజు ఏ ఒక్క రోజు కూడా నాకు నచ్చని పని నేను చేయలే. ఎందుకంటే మన జీవితంలో ఎందరో వస్తుంటారు, పోతుంటారు సార్. అంటే మన ఊపిరి ఉన్నంత వరకు మనతో, మన ఆనందంలో కావచ్చు, మన కష్టంలో కావచ్చు, మనకు అన్నిట్లో కూడా కలిసిమెలిసి ఉండేది మన జీవిత భాగస్వామి, మన భార్య. అలాంటిది బొలిశెట్టి సత్యనారాయణ గారి జీవితంలో నాగమణి మేడం అనుకుంటారు సార్. మేడం మీకు దూరం అయ్యారు. దూరం అయ్యారని మీరు అనుకుంటున్నారు, నేను నాలోనే ఉందనుకుంటున్నాను. మీరు ఎందుకంటే మీరు అందరూ బాధపడుతున్నారు కానీ నేను బాధపడడం లేదు. ఎందుకంటే ఆవిడ నాతో ఉంటుంది, నాలోనే ఉంటుంది అనేది. నేను మనిషి వ్యక్తిగతంగా దూరం అయితే దూరం అయ్యారని నేను అనుకోను ఎప్పుడు కూడా సార్. కాబట్టి ఆవిడ నా నుంచి దూరం అవ్వలేదు, భౌతికంగా మాత్రమే దూరం అయ్యారు మేడం. అంతే. అది భౌతికంగా కూడా నాలో భాగం అయిపోయింది. మీలో భాగం. అర్ధనారీశ్వరులాగా నేను వచ్చానంటే నాతో పాటు నాగమణి కూడా చాలా హ్యాపీ సార్. మంచి విషయం. నాతో పాటు నాగమణి కూడా వచ్చిందని అనుకోండి స్టూడియోకి. ఓ సంతోషం. మేడం ఇక్కడే ఉండి చూస్తుంటారు అనుకుంటారు ఏంటో. చాలా హ్యాపీ సార్. చాలా మంచి విషయం. ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు అసలు, నా భార్య దూరం కాలేదు, నాలోనే ఉన్నారు, నేను అర్ధనారీశ్వరుని అని మీరు గొప్పగా చెప్తున్నారు. చాలా హ్యాపీ సార్. చాలా మంచి విషయము. ఇది అందరూ కూడా ఫాలో అవుతారని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఏంటి సార్ అసలు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎవరు ఇంతకీనా? ఈయన ఏం చేసేవారు అసలు? ఇంత పేరు ఎలా వచ్చింది? బొలిశెట్టి సత్యనారాయణ గారు అంటే అందరికీ కూడా ఒక నడుస్తున్న పొలిటికల్ ఎన్సైక్లోపీడియా, ఒక పర్యావరణవేత్త, ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతారు, ముక్కుసూటిగా మాట్లాడతారు అంటుంటారు. అసలుకు ఇంత మాట్లాడుతూ ఇంత పేరు తెచ్చుకున్న బొలిశెట్టి సత్యనారాయణ ఎవరు అంటే ఏం చెప్తారు సార్? నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఒక సామాన్యుడు, సామాన్య వ్యక్తి, ఒక కార్యకర్త, ఒక సామాజికవేత్త, అంతే. ఇప్పుడు కూడా కామన్ మ్యాన్ కంటే ఎవరు గొప్ప కాదండి. నేను ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ సార్ అండ్ ఐ ఎంజాయ్ మై రైట్స్. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, సార్ నాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది, భావ ప్రకటన స్వాతంత్రం ఇచ్చింది. అలాగని చెప్పి ఇతరుల తోలనాడమని చెప్పలేదు, తోలనాడను. రాజ్యాంగం నాకు బతకడానికి జీవించే హక్కు ఇచ్చింది, జీవనోపాధి పొందే హక్కు ఇచ్చింది, నాతో పాటు మీకు కూడా ఇచ్చింది. సో ఎవరైనా జీవించే హక్కును తీసేసినా, ఎవరి జీవనోపాధిని ఎవరికి హాని కలిగినా తిరగబడమని చెప్పి మనకి మళ్ళీ రాజ్యాంగంలో పౌరులకు బాధ్యత ఇచ్చింది. నేను ఒక భారతదేశ పౌరుడిగా నేను బతుకున్నంతకాలం నిజాన్ని నిర్భయంగా ఉంటాను, రాజ్యాంగానికి మాత్రమే కట్టుబడి ఉంటాను. ధర్మానికి, రాజ్యాంగానికి తప్ప ప్రపంచంలో ఏ శక్తి నన్ను కట్టలేదు. అవే మిమ్మల్ని ఆ ముక్కుసూటితనము, నిక్కచ్చిగా మాట్లాడే తత్వమే కొన్నింటికి మిమ్మల్ని దూరం చేస్తోంది అంటున్నారు. దూరం అంటే ఏదైనా ఆశిస్తే కదా దూరం అయింది అనుకోవడానికి. ఏం దూరం అయింది? మీరు ఒకటి చెప్పండి, పలానాది మీకు దూరం అయిందని. 2019లో విశాఖ ఎంపీ సీటు ఆశించారు, అది దక్కలేదు. ఆ తర్వాత 24 వచ్చేసరికి అవునండి, అక్కడ మొదటి దాపేయండి, దక్కలేదన్నారు కదా. అది నాకు దక్కితే నేను గేదెల సీనుబాబు అని ఒక బీసీ కులానికి, తూర్పు కాపు చెందిన వాడికి, నువ్వు రారా బాబు, నువ్వు చేస్తే బాగుంటుంది అని యువకుడు అని చెప్పి ఆయన నేను పిలిచి ఇచ్చాను. ఆయన మధ్యలో వైసీపీ వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారు నువ్వు కంటెస్ట్ చేయమంటే వద్దండి, జేడీ లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ బెటర్ నాకంట అని ఆయన వద్దు అని మొత్తుకున్నా కూడా నేను బలవంతాన్ని పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి, అది కూడా వడ్డే శోభనాథరేశ్వరరావు నాకు వాడిని ఏదో తెలుగుదేశంలో జాయిన్ అయిపోతున్నాడు భీములకి, మీరు చూడండి మీ పార్టీలో అకామిడేట్ చేయండి అని చెప్పి ఆయన చెప్తే, ఆ రికమెండేషన్తో నేను బలవంతంగా ఇచ్చి, నా సీట్ ఇచ్చి, నా జీప్ ఇచ్చి, నా డబ్బులు ఇచ్చి, నా మనుషులు పెట్టి నేను తిప్పాను. అది పరిస్థితి. కాబట్టి ఇవ్వలేదని అనుకుంటారు,
పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ ఇప్పుడు నాదే. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు అని అనుకోవడం తప్పు. ఆశించారు, రాలేదు, ఇది మీడియాలో జరుగుతున్నది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, నేనేం చెప్పాను, ఆయన ఎందుకు చెప్పింది నేను ఎందుకు వినలేదు అంటే, నేను ఆయనకు ఉపకారం చేద్దామని నేను విన్నాను, నాకు ఉపకారం చేద్దామని ఆయన కొన్ని చేస్తుంటారు. ఇది ఏంటంటే పరస్పరంగా ఒకరు ఎదగాలని కోరుకున్న, సమాజం బాగుపడాలని కోరుకున్న ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరు వ్యక్తులు ఏం మాట్లాడుకుంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చిన కథలు వాళ్ళు రాసుకుంటుంటారు. సార్ జేడి లక్ష్మణ్ గారు ఒక ఐపీఎస్ సార్, రిటైర్డ్ ఐపీఎస్, సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి. ఆయన పోటీకి నిలబడితే మీరు జీప్ ఇవ్వడం ఏంటి, మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి అనేది. అంటే డబ్బులు అంటే మొత్తం కంటెస్టింగ్ డబ్బులు కాదు, డబ్బులు పార్టీ కూడా ఇచ్చింది, అది వేరే సంగతి. నేను జీప్ ఇవ్వడం ఎందుకంటే, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకున్నా. కళ్యాణ్ గారు డైరెక్ట్గా నాకు చెప్పి, ఏమండి నేను సీట్ ఇవ్వలేదు అనుకుంటున్నారు అందరూ, మీరు ఏదో అన్యాయం చేశాను అనుకుంటున్నారండి, ఏమో రాదులేండి నేనే వెళ్ళి పిలుస్తాను మీడియాకి అని చెప్పి, నేను డైరెక్ట్గా మీడియాని అంతా పిలిచి ఎయిర్పోర్ట్లో ఆయన రిసీవ్ చేసుకుని స్వాగతం పిలిస్తే, ఆయన ఏం చెప్పాడంటే, అన్ని అర్హతలు ఉండి సీట్ ఆయనకి ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వకపోయినా పెద్ద మనిషి చేసుకొని ఇక్కడికి వచ్చారని చెప్పి ఆయన నన్ను తప్పు పట్టడానికి ట్రై చేశాడు, కానీ తెలివితేటలు ఉపయోగించాడు. కానీ నేను ఎప్పుడు కూడా నిర్భయంగా, నిస్వార్థంగా, నిజంగా, ఎందుకంటే నేను ఒక 10 లక్షల రూపాయలు చందా ఇచ్చాను, అఫీషియల్గా ఇచ్చాను, అన్అఫీషియల్ కాదు సార్. ఓకే, నెక్స్ట్ నా జీప్ ఇచ్చాను, నా వ్యక్తుల్ని ఇచ్చాను, ఆయనకి రైట్ టు లెఫ్ట్ విలేజ్ ప్రచార రథం, నా గురించి తయారు చూసుకుని ప్రచార రథం ఆయనకి ఇచ్చాను. ఆ ప్రచార రథం ఆయనకి ఇచ్చి, ఆయన రథం ఎక్కితే నేను రథం ముందు నడిచాను. ఆ రిలేషన్ ఉందా సార్ మీకు జేడీ గారికి? నాకు ఎవరితోడైనా రిలేషన్ కట్ అవుదండి, వాళ్ళు కట్ చేసుకుంటే వాళ్ళ కర్మ, నేనేం చేయలేను. ఇప్పుడు ఆయన కట్ చేసుకున్నారా కొనసాగిస్తున్నారా మీరు? ఆయన కట్ చేయను, ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే బేసిక్ థింగ్ ఏంటంటే, హీ హెస్ నాట్ పెర్ఫార్మ్డ్ హిస్ జాబ్. ఒకసారి పోటీ చేశాము, ఓడిపోయాము, నాకంట పవన్ కళ్యాణ్ గారి కంటే నాకు అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి చెప్పడం. ఇది గాజువాక్ సెగ్మెంట్లో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు కంటే నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఈయన ఓట్లు కావు, పవన్ కళ్యాణ్ గారి ఓట్లు. ఈయన ఓట్లు ఎన్ని అనేది ఆయన కంటెస్ట్ చేసినప్పుడు చూశారు కదా, నార్త్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు ఎన్ని వచ్చాయి, 3-4 వేలు ఎన్ని వచ్చాయి, అది ఆయన ఓట్లు. కాబట్టి ఆయన గబుక్కని ఎంగిలాకు గాలికి గోపుర కలశం మీద ఉంటే నేను పైకి ఎదిగిపోయాను అనుకుంటే కరెక్ట్ కాదు. అది ఆయనకు ప్రజల్లో లేదు, ఆయన పెద్ద అవ్వచ్చు, కానీ బేసిక్గా ఎంతమంది జాయింట్ డైరెక్టర్లు లేరండి. జాయింట్ డైరెక్టర్ ఇంటి పేరు ఎందుకు అయిందండి? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఇంటి పేరు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాం, పలానా ఎన్ని గంటలకు ఇది చేస్తున్నాం, ఇన్ని గంటలకు ఇది చేస్తున్నాం మీడియాలో ఎందుకు వెళ్ళిందండి? ఈయనతో పాటు ఎంతమంది జాయింట్ డైరెక్టర్లు దేశంలో పనిచేశారు? వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎవరు మీడియాకి ఎవరే, మీడియాలకు చెప్పదే. మరి ఎందుకు పర్టికులర్గా తెలుగుదేశం మీడియాకి అంత ఇన్ఫర్మేషన్ వెళ్ళింది? ఆయన మీడియా మాంగర్, పబ్లిసిటీ. మీరు అంటున్నారా నిజాయితీకి నిలువెత్తు అద్దం అని అంటారు కదా, అప్పుడు ఆయనకు హీరోగా కటౌట్లు కూడా పెట్టారు కదా ఆయన. సార్ ఇప్పుడు కూడా పబ్లిక్ పర్సెప్షన్ ఏంటంటే, ఎంత వారాలని ఇతరులు చెప్పినా అంత వాడవే నీవని, ఎంత వారాలని ఇతరులు తలచినా అంత వాడవే నీవని త్యాగరాయ కీర్తన ఒకటి ఉంది. ఆ కీర్తన ఏంటంటే ప్రజలు ఏమనుకుంటే అదే, అందుకే నేను కూడా రమ్మన్నాను. నేనేం మంచోడు ఇదని రమ్మల్లా, నేను ఎందుకు రమ్మను, ప్రజలు ఆయన మంచోడు అనుకుంటున్నాడు కాబట్టి నువ్వు నాకంటే 10,000 ఓట్లు ఎక్కువ వస్తే నువ్వు రావయ్యా బాబు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అంతే కాదు సార్. నాకు ఒక చిన్న విషయం మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి, బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆయనకేమైనా తిక్కనా వెర్రా ఏం అర్థం కాలేదు అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు శ్రీరామచంద్రయ్య గారు మీ దగ్గరికి వచ్చి పార్టీ కండువా కప్పి రాజ్యసభ సీట్ ఇప్పిస్తాము రామంటే కూడా నాకొద్దు అన్నారు. తర్వాత ఖమ్మంబాటి రామ్మోహన్ నాయుడు గారు కూడా వచ్చి రాజ్యసభ ఇప్పిస్తాము మీరు రండి మా పార్టీలో కన్నా కూడా వెళ్ళలేదు మీరు. అలాంటిది 2014లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినా కూడా ఏ ధైర్యముతో 2014లో ఎంపీగా, విశాఖ ఎంపీగా బొలిశెట్టి సత్యనారాయణ గారు పోటీ చేశారు, ఈయనకైనా పిచ్చా అని చాలామంది అనుకున్నారంట. అతను 2019లో వచ్చేసరికి త్యాగం చేయడం ఏంటి ఎంపీ టికెట్, ఆ రోజు గెలవదు, అసలు కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయి, ఇక్కడ దానికి బతుకే లేదని తెలిసినా కూడా ధైర్యంగా పోటీకి నిలబడ్డ వ్యక్తి ఈరోజు ఎందుకు తప్పుకున్నాడు, ఆయన బలం ఏంటో ఆయనకు తెలిసిపోయిందా అని చాలామంది అన్నారు. సార్ మీకు పిచ్చా వెర్ర అన్నారు కదా, అలాంటివన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను సామాన్యంగా మిగతా వాళ్ళందరిలాగా నేను ఉండలేను. ఎందుకు ఉండలేను అంటే సమాజాన్ని మారుద్దామని వచ్చిన వాళ్ళు వేరేగా ఉంటారు. నేను గెలుద్దామని వస్తే ఒకలాగా ఉంటుంది. 2014లో కూడా శరద్ యాదవ్ గారు రిక్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు కంటెస్ట్ చేయండి అని చెప్పారు. ఆల్రెడీ తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఆయన డైరెక్ట్గా ఫోన్ చేయలేదు, కానీ శరద్ యాదవ్ గారి దగ్గర నుంచి వచ్చింది, మీరు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు చెప్పండి అంటే నేను కంటెస్ట్ చేయడం లేదన్న. అక్కడ కంటెస్ట్ చేస్తే పార్టీ డబ్బులు పెట్టుకుంటుంది, గెలిచే అవకాశం చాలా ఈజీ, కష్టం లేదు నాకు. కానీ కాంగ్రెస్లో ఎందుకు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా అన్నారు, ఏమండి సత్య గారు మీరు అనవసరంగా కాంగ్రెస్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు, నేను మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వస్తుంది, కరెక్ట్ కాదు కదా,
ఎందుకంటే అప్పటికే పరిచయం ఉంది కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్ కాదు కదా అంటే నేనేమన్నానంటే, సార్ నాకు ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలి కదా, 2019లో మీరు పోటీ చేయాలి, ఇప్పుడు వద్దన్నాడు ఆయన. అంటే మరి 2019లో పోటీ చేయాలంటే మీకు అప్పుడు నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో చూడాలి కదా, ఇప్పుడు నాకు ఎన్ని ఓట్లు వస్తాయో చూసుకుంటానే ఇండిపెండెంట్గా పోటీ చేయండి, ఎక్కువ వస్తాయి కదా, కాంగ్రెస్తో పోటీ చేస్తే తక్కువ వస్తాయి అన్నారు. సరే కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలి కదా అన్నాను. నేను చూసుకున్నాను. నాకు అడ్వాంటేజ్ ఏమంటే ఆ రోజు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారు, గెలిచానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పల్లం రాజు గారు లాంటి వాళ్ళకి 16,000 ఓట్లు, కిల్లి కృపారానికి 6,000 ఓట్లు వస్తే నాకు 50,000 పైన వచ్చాయి ఓట్లు. మధ్యాహ్నం వరకు నేను ఒక్కడనే లీడ్లో ఉన్నా. అప్పటి వరకు రాజకీయాల్లో లేని వ్యక్తి, మొట్టమొదటి రాజకీయాలకు వచ్చిన వ్యక్తి, ఒక్క నయా పైసా ఖర్చు పడకుండా మంత్రులందరికంటే చాలా మంది కంటే నేను ఎక్కువ ఓట్లు సాధించానంటే ఎలా సాధించానంటారు? అసలు ప్రచారం చేయకుండా, నాకు సీట్ ఇవ్వకుండా మన వాళ్ళు కొంతమంది అడ్డుపడ్డారు. ఛానల్ వరకు లాస్ట్ సీట్ ఇచ్చారు నాకు. అంటే ప్రచారానికి కొద్ది రోజులే, నా లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ముందు రోజు వచ్చింది నాకు. ఢిల్లీ నుంచి ఆ బీ ఫామ్ పట్టుకొని వచ్చి మరుసటి రోజు చతికిల పడిపోయిన కాంగ్రెస్ పార్టీ కూడా అంత పోటీ ఉంది సార్ 2014లో. అంటే కాదు, నాకు రాకూడదని, ఇంకెవరికి ఇచ్చినా పర్వాలేదని. ఎందుకు అంత కసి మీ మీద అంటే అది కాదు, ఇప్పుడు స్థానికంగా ఏంటంటే ఉన్న నాయకులందరికీ సత్తా లేదు. ఎవరైనా సత్తా ఉన్న నాయకుడు వస్తే మనం వీక్ అయిపోతామనే బాధ ఉంటుంది. తప్పలేదు కదా. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎదుగుతామో లేదా అనేది కాదు, మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు అయితే పర్వాలేదు. మనం ఒక పెద్దోడు ఉన్నాడు అనుకోండి, మళ్ళీ మెషర్ చేస్తారు కదా. కరెక్ట్. అది తప్పే లేదు. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి మా యూటీవీ వీక్షకుల కోసం వివరిస్తారా? మీ స్వగ్రామం ఎక్కడ సార్? సార్ నేను ముత్తాతల నుంచి విశాఖపట్నమే. కుటుంబ నేపథ్యం పెద్ద చెప్పక్కర్లేదు. ఒక చిన్న నాన్నగారి పేరేంటి సార్? బొలిశెట్టి శ్రీమన్నారాయణరావు గారు. ఏం చేసేవారు సార్? ఆయన గవర్నమెంట్ ఆఫీస్లో చిన్న ఉద్యోగం, ఏదో సర్వీస్ మెకానిక్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేసేవారు. అమ్మగారు సార్? అమ్మగారు హౌస్ వైఫ్. ఏం పేరు సార్? తాతగారు నాగరత్నం. నాగరత్నం. మా తాతగారు బొలిశెట్టి అప్పలస్వామి నాయుడు గారు అని, ఆయన మెయిల్ డ్రైవరు సార్. రైల్వేస్లో. ఆయన దువ్వాడలో మాకు పొలాలన్నీ ఉన్నాయి. అవుట్ హౌస్ విశాఖపట్నంలో ఉండేది. ఓకే. సో నాకు 5th జనరేషన్ మాకు విశాఖపట్నంలో. సో విశాఖపట్నంలో పుట్టి పెరిగాము. విశాఖపట్నంలో కరెంట్ లేని విశాఖపట్నం తెలుసు. జగదాంబ జంక్షన్ ఎల్లమ్మ తోట అంటారని తెలుసు. ఇప్పుడున్న ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాని మేకల కమ్మలు అంటారు. ఇవన్నీ చూసాం, ఎర్రమట్టి దెబ్బల్లాగా ఉండి అన్నీ. అక్కడే పెరిగాము. బేసిక్ సంతానం సార్ మీ పేరెంట్స్? మీరు 3 పిల్లలు, అందరూ వెల్ సెటిల్డ్. మీరు పెద్దవారు సార్? మా పేరెంట్స్కి అడిగింది. మా పేరెంట్స్కి అడిగింది ఇద్దరు అమ్మాయిలు, 2 అబ్బాయిలు. మా అన్నయ్య, మా అక్క, 2 అక్కలు, నేను లాస్ట్. అన్నయ్య ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఉన్నారా? అన్నయ్య లేదు, అంటే ఆయన ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. బాబాల్ మెహర్ బాబా. మీ స్టడీస్ అంతా సార్ విశాఖపట్నం. నేను చైల్డ్ లేబర్. బేసిక్గా ఏంటంటే 14 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూనే ఉన్నా, ఏదో పూటకూలి చేసుకుంటూ. చైల్డ్ లేబర్ ఏంటి సార్? నాన్నగారు, తాతగారు అంటే ఉన్నాయి, డబ్బులు ఉంటే డబ్బులు కాదు కదా, ఉద్యోగం కావాలి. ఏదో 14 years ఉద్యోగం ఏంటి? చదువుకునే వయసు? అదే చదువుకున్నాను కదా, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. కానీ 14 ఏళ్ళకి చదువుకునే వయసు పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, మా అంకుల్ నాకు మేనమామ ఒక అతను ఉన్నాడు. ఆయన ఒక కంపెనీలో ప్యూన్గా జాయిన్ అయ్యి జనరల్ మేనేజర్ అయ్యాడు, ఒక షిప్పింగ్ కంపెనీకి. ఆయనతో సైకిల్ మీద ప్యూన్గా ఉన్నప్పుడు సైకిల్తో ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆయన టేబుల్ చూసేవాడు, అవసరమైతే టీలు అందించేవాడు. ఆదివారం ఎప్పుడైనా పట్టుకొని వెళ్ళేవాడు. అలా చూస్తూ ఆయన ఎంత ఎత్తుకు ఎదిగాడంటే, ఆయన డిగ్రీ చదివి నైట్ కాలేజీలోని ఆయన ఆ కంపెనీకి జనరల్ మేనేజర్ అయ్యాడు. ఆ తర్వాత ఆయనకంటే పెద్దవాళ్ళందరూ డిగ్రీ చదువుకొచ్చిన వాళ్ళందరూ ఆయన అసిస్టెంట్ల కింద ఉండిపోయారు. సో నాకు అర్థమైంది ఏంటంటే, మనం డిగ్రీ చదువుకొని ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగం చేస్తూ డిగ్రీ చేయడం బెటర్ అని నేను ఆ రోజుల్లోనే డిసైడ్ అయిపోయాను. నాకు 19వ సంవత్సరం వచ్చేసరికి నా దగ్గర 100 మంది పనిచేస్తున్నారు. ఓకే. అప్పుడు యాజ్ ఏ మీరు అంటే మామూలుగా కంపెనీలో వర్క్ చేస్తూనే సైడ్ బిజినెస్, ట్రక్కులు, కార్లు, ఇలాంటివన్నీ పోర్ట్ నేను జాయిన్ అయింది కూడా పోర్ట్లో టాలీ క్లర్క్ గానే. వాళ్ళు కూడా నీ వయసు సరిపోదు, నేను ఇవ్వాలంటే నా వయసు కూడా పెట్టొద్దు, పేరు పెట్టొద్దు, పని అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వండి చాలు అని చెప్పి జాయిన్ అయిపోయాను. సో అల్టిమేట్లీ జేబీ బోడా అండ్ కంపెనీ అని అక్కడ చేసి, అక్కడ నుంచి ఫిష్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అని ఇంకో కంపెనీ, ఈస్ట్ కోస్ట్ మరైన్ ప్రోడక్ట్స్, విలియమ్స్ అని ఒక అతను, అందరి దగ్గర 16, 17, 18 సంవత్సరాల వరకు పనిచేశాం. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత జీనా అండ్ కంపెనీ అని ఒకటి వచ్చింది, అక్కడ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వచ్చింది. ఆ తర్వాత నాకు ఆపర్చునిటీ ఏం కనబడింది అంటే, వీఆర్ ఎంగేజింగ్ లాట్స్ ఆఫ్ ట్యాక్సీస్, డబ్బులు ఇస్తున్నాం, ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంట్ కాదు కదా, సైడ్ బిజినెస్ చేయకూడదని రూల్ లేదు. సో ట్యాక్సీలు, డంపర్లు అవి ఇవి పెట్టుకొని నాకు 20వ సంవత్సరం వచ్చేసరికి మొత్తం పెద్ద ఎంపైర్ తయారైపోయింది. 21వ సంవత్సరంకి వచ్చేసరికి SM ఇంట్రాపోర్ట్ సర్వీసెస్ అని ఒక కంపెనీ పెట్టి, తర్వాత 100 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళిపోయి చాలా పెద్ద ఎంపైర్. అంతా కూడా 25th ఇయర్ వచ్చేసరికి నేను ఎక్కడో ఉన్నాను, ఆకాశంలో ఉన్నాను. మరి మీరు బ్యూరోక్రాట్ అయిన శివశంకర్ గారు, అంటే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన అసిస్టెంట్ కమిషనర్ అనుకుంటా ఆయన, శివశంకర్ గారు ఇప్పుడు జనసేనలో ఉన్నారు. మీకు ఆయనకు రిలేషన్ ఎలా అసలు? మా ఇల్లు ఆయన ఆక్షన్ అయిపోయాడు.
ఆ, ఆయన కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా ఉంటూ ఆ, నేనేదో ట్యాక్స్ కట్టలేదని చెప్పి మా ఇల్లు యాక్షన్ పెట్టాడు. ఆ, అది నా తప్పు కాదు. గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేదు. ఆ. సబ్సిడీ ఇవ్వకుండా వాళ్ళు ఎందుకు సబ్సిడీ? అంటే అప్పుడు SM మార్బుల్ అని ఒక మార్బుల్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ, మార్బుల్ ఫ్యాక్టరీకి ఒక ఏమంటారు దాన్ని ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. ఆ, ట్యాక్స్ హాలిడే ప్లస్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 25% ఇవ్వాలి. ఆ ట్యాక్స్ హాలిడే అంటే ఇనీషియల్ అప్రూవల్ ఏమో జనరల్ మేనేజర్ ఇచ్చేస్తాడు, ఫైనల్ అప్రూవల్ ఏమో కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇవ్వాలి. ఆ. ఫైనల్ అప్రూవల్ ఇచ్చే ముందు ఎవడో ఇన్స్పెక్టర్ వచ్చి సార్ మాకు ఫార్మాలిటీస్ ఉంటాయంటే మా సార్ అలాంటి ఫార్మాలిటీస్ ఎవరన్నారు. ఆ, అనేసరికి వాడు ఏం చేశాడంటే ఇది మార్బుల్ పాలిషింగ్ యూనిట్ అని రాశాడు. ఆ. మార్బుల్ కటింగ్ యూనిట్ని గ్యాంగ్సా, పెద్ద గ్యాంగ్సా, 2 కోట్ల రూపాయల గ్యాంగ్సా అని అది మార్బుల్ కటింగ్ యూనిట్ అని రాశాడు. ఆ. దాంతో నాకు రావాల్సిన 25% సబ్సిడీ రాలేదు. ఆ. అసలు దీనికి కట్టిన ట్యాక్స్ కూడా రిటర్న్ కట్టండి అని ఇలాగ ఏదో గొడవలు. నాకు ఐఎమ్ క్లియర్, నేను పెట్టింది మార్బుల్ గ్యాంగ్ సార్, ఐఎమ్ ఎంటైటిల్, ఇక్కడ ఎవడో లంచం ఇవ్వలేదు కాబట్టి దొంగ రాశాడని. శివశంకర్ గారు ఆయన ఉద్యోగం ఆయన చేశాడు నా ఆస్తి అమ్మడానికి అని చెప్పేసి. ఆఖరికి అమ్మలేదు, అదే డబ్బులు కట్టి వచ్చింది. అది అంటే అలాగే ప్రారంభమైంది గొడవతో, మీ రిలేషన్ గొడవతో. సో మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఇప్పుడు కూడా అంటే ఆయన సిద్ధాంతకర్త, లైక్ హిమ్ ఈజ్ బికాజ్ ఆయన ఒక అంబేద్కర్ రైట్, రాజ్యాంగాన్ని బాగా ఇష్టపడినాడు. మీ స్టడీస్ అంతా వైజాగ్ సార్? రైట్. ఎంతవరకు చదువుకున్నారు సార్? నైట్ కాలేజ్, ఏవిఎన్ కాలేజ్లో డిగ్రీ, బొల్లై కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంకామ్ చేశారు సార్. డిగ్రీ బీకామా సార్? అవును, ఎంకామ్. ఇంకా తర్వాత బిజినెస్, ఇప్పుడు బిజినెస్ కొనసాగుతుంది సార్? బిజినెస్ ఇంకా అంటే తగ్గించాను. అంటే బిజినెస్ మ్యాన్గా ఉన్న మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు ఆ రోజు? అంటే బేసిక్గా పాలిటిక్స్లో రావాలి 2019కి. కాబట్టి 2014లో ఒకసారి టెస్ట్ రన్ చేద్దాం, ఓడిపోతాం ఎలాగా, మనకి ఎన్నో ఏం చేయాలనేది తెలుస్తుంది కదా. వర్క్ ఆన్ ది జాబ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్తారు కదా, ఏమంటారు అప్రెంటిస్ లాగా పనికొస్తుంది అని చేసాం. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజుల్లోనే కాంగ్రెస్లో నాకు మంచి పలుకుబడి ఉంది, కేంద్రంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఢిల్లీలోనే ఎక్కువ కాలం ఉండేవాడిని బిజినెస్ పరంగా. సో నాకు ఏం కావాలంటే అది. రాజశేఖర రెడ్డి గారితో ఎలా ఉండింది అనుబంధం? గొడవలే. ఎందుకు మీకు ఆయన గొడవ ఏంటి? ట్రైబల్ ఏరియాలో మైనింగ్ చేయడానికి షెడ్యూల్ 5 ఏరియాలో మైనింగ్ చేయడానికి బోల్డెన్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏం ఫుల్ఫిల్ చేయకుండా పక్కకు తోసేసి చేయడం అంటే అసలు ట్రైబల్ ఏరియాలో నాన్ ట్రైబల్ చేయడానికి లేదు అక్కడ. కానీ ఆ షెడ్యూల్ 5 ఏరియాని ఈ రోజుకి అందరూ దొంగలు తొక్కుతున్నారు, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న ఈవెన్ కేంద్ర సర్కార్ కానీ అందరం కూడా దొంగలు తొక్కుతున్నారు, తిరగబడుతున్నాం. ఇప్పుడు కూడా సిజుమల్లికి వెళ్ళి ఒరిస్సాలో మొన్న నేను రాజేంద్ర సింగ్ గారు వెళ్ళి అక్కడ వేదాంతకి మైన్స్ ఇచ్చేస్తున్నారని వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ పెద్ద యుద్ధం చేసి వచ్చాం ఒరిస్సాలో. అలాగే మొత్తం చాలా రాష్ట్రాలు తిరుగుతుంటాను నేను. గుడ్ రిలేషన్ లేదు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో? ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. కానీ ఆయన నేను పిలిస్తే వచ్చాడు. మీరేంటికి పిలిచారు? ఆయన అంటే ఇప్పుడు ఒక 25 మంది కాపులు, ఒక 24 మంది కాపులు 2004లో ఎమ్మెల్యేలు అయ్యారు. సో వాళ్ళందరితో ఒక పార్టీ పెడదాం అని చెప్పేసి మిర్యాల వెంకట్రావు గారు నా హోటల్ రూమ్లో కూర్చొని అడిగితే, అప్పుడు పేరుని నాని వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ వచ్చి కూర్చొని అడిగితే సరే రేపు సాయంత్రం రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడికే పిలుద్దాం అన్న. అప్పుడు కేశవరావు గారు వాళ్ళందరూ ఏంటనుకుంటున్నావు నువ్వు అని, పాదయాత్ర దేశం గెలిచి వచ్చాడు, నువ్వు పిలిస్తే వస్తాడా? వస్తారు, రప్పిస్తారు, రేపు సాయంత్రం ఇక్కడ ఉంటారు చూడండి అని. మరుసటి సాయంత్రం ఆయన వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మీకు అదే అంటే నాదేంటో స్ట్రాటజీస్ అనేది వేరేగా ఉంటాయి. నాకు బేసిక్ ఏంటంటే కమ్యూనిటీ బలం, ఎవరికైనా సరే, వ్యక్తికైనా సరే, జంతువులకైనా సరే, ఒక కుటుంబానికైనా సరే, ఒక కులానికైనా సరే నంబర్స్ బలం. సో మీరు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుంటారంటే ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా మీ దగ్గరికి వస్తారు, వద్దన్న కూడా. అలాగే వచ్చారు ఆయన. ఏపీ రాజకీయాలు ఎందుకు సార్ ఎప్పుడు కూడా ఈ కాపు సామాజిక వర్గం చుట్టే తిరుగుతుంటాయి? ఈ రోజు కూడా నాడు నేడు మొత్తం కాపు సామాజిక వర్గం చుట్టే ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఈ రోజు కాపులు నాకు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు కాపుల మీటింగ్ పెట్టుకోవడం కాదు. మీకు సింపుల్ ఆన్సర్ చెప్పేస్తాను సార్. కాపులు అధికారంలోకి రాకూడదని ఆ 2 కులాలు అనుకుంటాయి కాబట్టి వాళ్ళ చుట్టూ తిరుగుతుంది రాజకీయం. ఇప్పుడే కాదు, కాపులు ఎప్పుడు అధికారంలోకి వస్తారు? ఎప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చినప్పుడు వస్తారు. వాళ్ళందరికీ బుద్ధి ఎప్పుడు వస్తుంది? వస్తుంది టైం సార్, ప్రతి దానికి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. మనం ఏమనుకుంటాం ఎప్పుడు వస్తుంది సార్? వస్తుంది, దాని టైం వచ్చినప్పుడు వస్తుంది. మీరు ఎందుకు కంగారు పడతారు? ఇప్పుడు వాళ్ళకి అవగాహన ఏంటంటే బీసీల తీసేస్తే కాపుల్ని సంతోషించిన కాపులు ఎక్కువ మంది, మేము ఓసీలు అయిపోయామని. అవును, వాళ్ళకి తెలియదు. అప్పుడు అక్కడ బీసీలు ఉండేటట్టయితే మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ అవుతుంది, ప్రమోషన్ ఫ్రీ అవుతుంది, డాక్టర్లు అవుతారు, లాయర్లు అవుతారు, రేపు పొద్దున్న పోలీసులు అవుతారు అన్న జ్ఞానం వాళ్ళకి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కమ్మ రెడ్డి వీళ్ళతో పోలిస్తే కాపులు ఎక్కువ శాతం ఓట్లు ఉండేది. కానీ ఇంత శాతము దాదాపు 18% 20% వరకు ఉంది కాపు. ఇంత అధిక శాతం ఉన్నప్పటికీ 7% 9% ఉన్న కమ్మారెడ్డిలో ముఖ్యమంత్రులు అవుతున్నారు.
కాపులు ఎందుకు కావట్లేదు? ఎప్పుడు వీళ్ళు పల్లకిలు మోస్తూనే ఉన్నారు, వాళ్ళు పల్లకిలో కూర్చొని ఊరేగుతూనే ఉన్నారు. అంటే ఎందుకు సార్ వైఫల్యం? నెంబర్ గేమ్. అడవిలో కూడా జంకలు ఎక్కువ ఉంటాయి, మిగతా జంతువులు ఎక్కువ ఉంటాయి, సింహాలు కొద్దిగా ఉంటాయి కదా, పాలిస్తాయి. కలబడితే అంటే కాపులో సింహాలు లేరంటారా? ఉండొచ్చు, కానీ అలాంటి వాళ్ళు అందరినీ మనం లేపేస్తాం కదా, ఏరేస్తాం, వదిలేస్తాం. ఇప్పుడు వంగవీటి రంగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఎందుకు చంపేశారు? సీఎం అవుతాడని చంపేశారు, అంతకుమించి వేరే ఏం గొడవలు లేవు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత కాపుల్లో అంతటి చరిష్మా, అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు లేరా? లేదండి, ఉన్నారు. ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మీరు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కులాల పరంగా రాజకీయం మీకు లేదా అంటే రేపు పొద్దున్న దళితులు మీకు లేదా అంటారు. అలా కాకుండా మంచివాడిని ఎప్పుడు కుర్చీలో కూర్చోబెడదామని ఆలోచించండి. ఈ కులాల దగ్గర నుంచి కొద్దిగా పక్క వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు అందుకే కులాలను కలిపి ఆలోచన విధానం ఎందుకు పెట్టారంటే, ఇట్ ఈస్ నాట్ బికాస్ యువర్ కాపు, యువర్ కమ్మ, యువర్ రెడ్డి, యువర్ వెలమ, యువర్ ఎస్సీ, యువర్ సీఎం. బికాస్ యువర్ ఎలిజిబుల్, యువర్ ఏబుల్, దట్స్ వై యువర్ సీఎం అనే పరిస్థితికి ఎదగాలంటే ఈ కులాల రాజకీయం ఎందుకు మీకు రాదా? ఇంతమంది ఉన్నారు, ఎంతమంది ఉంటే మన వెనకదలు ఎందుకు రావాలి? ఏ కులం వాళ్ళు ఎవడానికి వెళ్తారు? ఎవరు వెళ్ళరు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని, తిడుతున్నాడా? ఇద్దరు ఒకటే కులం కదా. అలాగే చాలామంది ఉంటారు. కులం అనేది ఎప్పుడు కూడా కులాన్ని ఎప్పుడైతే కులం పేరు పెట్టామో, మీరు కాపు మీ అధికారంలోకి రారా అని మీరు అన్నారో, ఆ ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు అధికారంలోకి రారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ జాగ్రత్త పడి అమ్మో కాపులు అధికారంలోకి వచ్చేస్తారో, వీళ్ళు రాకుండా ఏం చేయాలో చేస్తుంటారు. కాపులు అధికారంలోకి రావాలని మీటింగ్ పెట్టడం లేదు, ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే కాపులు అంత ఏకమే మీటింగ్ పెడుతున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు అసలుకి? అదే ఇప్పుడు అదే చెప్తారు కదా, ప్రభువా వీళ్ళకి తెలియక చేస్తున్నారు, క్షమించు ప్రభువా అంటే అనడం తప్ప నాకు వేరేదేం లేదు. ఇప్పుడు అక్కడ కూర్చొని చెప్తే క్రిస్టియన్ సార్ కాదు, నేను చెప్తున్నాను అది క్రిస్టియన్. ప్రభువా అంటే క్రిస్టియనే అనాలేటి, ఎవడు ప్రభువా అనకూడదేటి. ప్రభువా అంటే క్రిస్టియన్ అన్నట్టే. ప్రభువాళ్ళు పాపులు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, క్షమించు ప్రభువా అంటాడు. అలాగే ఇప్పుడు మనం కూడా ప్రభువుని ప్రార్థించాలి. వీళ్ళకి తెలియదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, అంతేగాని వీళ్ళు తిడితే సుఖం ఉంది. వాళ్ళకి తెలిసి తప్పు చేస్తే కదా, తెలిస్తే వాళ్ళు అవతల వాళ్ళని అందులో ఎక్కించడానికి వీళ్ళెందుకు మీటింగ్లు పెడతారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆలోచించడం లేదంటారు? కాపుల ఆకాంక్ష మేరకు నేను సీఎం కావాలి అనే ఆలోచన ఆయనకు లేదా, రావడం లేదంటారు? సార్, నన్ను పవన్ కళ్యాణ్ గారిని కూడా కాపు కులాన్ని కట్టికండి. వీఆర్ అబవ్ అండ్ బియాండ్. ఎందుకంటే మాకు కాపు కులం ఒక్కటే కాదు, అన్ని కులాలు బాగుపడాలి. కొద్దిగా ప్రజాస్వామ్యం మా అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను, ధర్మం, రాజ్యాంగం. ఈ రెండింటిని బేస్ చేసుకుని ముందుకెళ్ళారనుకోండి, రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆటోమేటిక్గా మారుతాయి. ఈ కులాల ప్రశ్న రాకుండా కాపులు అధికారంలోకి రారా, మా కాపుయే ముఖ్యమంత్రి కావాలని వైసీపీ నాయకులు చెప్పడం, కాపులు అధికారంలోకి రారా అని చెప్పి నాగరాజు గారు ప్రశ్నించడం, ఇవన్నీ మానేయాలి. మంచోడు ఎప్పుడు అధికారంలోకి వస్తాడు? కార్పొరేటర్ దగ్గర నుంచి, ఒక సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ వరకు మంచోడు అధికారంలోకి వచ్చిన రోజుని దేశంలో, రాష్ట్రంలో, రాజకీయాల్లో మార్పులు వస్తాయి. రానంతకాలం డబ్బున్నోడు వస్తాడు, ఆఖరికి కాపులు రారా అంటే కాపులో డబ్బు ఉన్నాడు, 1000 కోట్లు పట్టుకుని వస్తాడు, ఎవడొకడు అవుతాడు, వాడు మళ్ళీ మిగతా రెడ్లకో కమ్మలకో తొత్తుగా ఉంటాడు. బేసిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే మార్పు రావాలంటే కామన్ మ్యాన్కి ఉపకారం చేసినాడు అధికారంలో రావాలి. గ్రామ స్థాయిలో గ్రామస్తులకు ఉపకారం చేసేవాడు పంచాయతీ సర్పంచ్గా రావాలి. వార్డు స్థాయిలో వార్డుని రక్షించగలిగేవాడు, వార్డుకి అవసరాలు తీర్చేవాడు కార్పొరేటర్గా రావాలి. అలాంటి పరిస్థితి వచ్చిన రోజునే దేశం బాగుపడిపోతుంది. నాకు ఒక తెలియని విషయం సార్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు జనసేనని ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్థం కాలేదు. మరి మీకు నేను కాపులకు నన్ను కట్టేయద్దండి, కాపుకు సంబంధం లేదు, మేము బియాండ్ దట్ అని అంటున్నారు మీరు, పవన్ కళ్యాణ్ బాగానే ఉంది. టీడీపీ నుంచి మీకు అన్ని ఆఫర్లు వచ్చాయి, రాజ్యసభ స్థానం ఇస్తామన్నా కూడా తిరస్కరించిన మీరు, మరి నేను కాపులకి నన్ను పవన్ కళ్యాణ్ కాపులు కట్టేయద్దన్న మీరు మరి జనసేనని ఎందుకు ఎంచుకున్నారు? మీరు జనసేన కాపుల పార్టీని నేను ఎంచుకోలేదు, ఒక మార్పు తీసుకొచ్చే పార్టీ అని ఎంచుకున్నాను. ఆ సిద్ధాంతాలు, భావజాలాలు నచ్చి నేను జాయిన్ అయ్యాను. కరెక్ట్. నేను జాయిన్ అవ్వడానికి ముందు 6 సిద్ధాంతాలు ఉండేవి సార్. పవన్ కళ్యాణ్ గారు మనం కలిసి ముందుకెళ్దాం, సత్య గారు 7వ పర్యావరణాన్ని పరిరక్షించి అభివృద్ధి వస్తాను. సో పర్యావరణ విషయం ఇప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి సార్, ఇప్పటికీ కూడా ఉంటాయి. ఇప్పుడు అధికారంలో ఉంటాయా? 100% ఉన్నాయి. అంటే ఎలాగ అమలు చేస్తాం? నేను అధికారంలోకి వస్తే అమలు చేస్తాను. అధికారంలో లేం కదా, అధికారంలో సీఎం కదా, డిప్యూటీ సీఎం కాదు కదా. ఇప్పుడు కూడా సీఎం కాదు, సీఎం కొడుకు కూడా కాదు. కాబట్టి మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అయితే సీఎం అయినా అవ్వాలి, లేకపోతే సీఎం కొడుకైనా అవ్వాలి ఏదైనా జరగాలంటే. మిగతా వాళ్ళందరూ ఆయన ఒక్క పంచాయతీరాజ్ శాఖ గట్టిగా చేస్తున్నాడంటే ఒప్పుకుంటా. అక్కడ కూడా చాలా తప్పులు జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ వరకు డైరెక్ట్ గా కంట్రోల్ చేయగలడు, అది కంట్రోల్ చేయగలుగుతాడు. ఇప్పుడు పర్యావరణం ఉంది, ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణ శాఖ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పవన్ కళ్యాణ్ గారు అధీనంలో నడుస్తుందా?
ఆయన చెప్పినట్టు చేస్తుందంటే చేయడం లేదు. నేను ఓపెన్గా చెప్తాను మీకు, ఓకల్గా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, లేదు చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే ఎవరు చెప్పిన మాట వినడంలా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నిక్కచ్చిగానే మాట్లాడతారు కదా సార్, మాట్లాడతారు, దాంట్లో ఫిక్స్, నో డౌట్. మీరు నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్. అడగల. ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, వైసీపీ ప్రభుత్వ హయాంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు, వీళ్ళని ఎక్కడికో తరలించేశారు అన్నట్టుగా, ఇంకా అది మనం చెప్పలేము అది మాట్లాడారు. ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, కూటమి అధికారంలో ఉంది, దాంట్లో జనసేన కూడా ఒక భాగం, 21 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ రోజు 30,000 మంది అదృశ్యమయ్యారు కదా సార్. ఈరోజు మళ్ళీ ఆ రోజు ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు కనీసం 3 ఆచూకీ అయినా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఎవరు చెప్పారు మీకు 3 ఆచూకీ దొరకలేదు? మీరు దాని మీద రివ్యూ జరగలేదు కదా. ఆయన చెప్పింది డేటా బేస్డ్, ఏది కూడా అబద్ధం ఆడాల్సిన పని లేదు. ఒక నేషనల్ క్రైమ్ రిపోర్ట్ డేటా ఉంటుంది, ఎన్సీఆర్బి డేటా ప్రకారంగానే చెప్పాడు. బేసిక్గా అందరూ దొరుకుతారా దొరకరా అంటే వెంటనే చర్యలు తీసుకుంటే దొరుకుతున్నా. మీరు చూసారు కదా, వెంటనే ఇప్పుడు అందరూ దొరికేయాలన్నది కాదు, పాత ఇప్పుడు ఎంతమంది పోయారు, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పోయారు, ఎలా దొరుకుతున్నారు, వాళ్ళందరినీ తీసుకురావడం చెప్పాలి కదా సార్ కనీసం. ఆ సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు డీవీ డిబేట్ లో నన్ను అడుగుతున్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగడం లేదు. ఆయన ఇంటర్వ్యూ ఇస్తే అడుగుతాం సార్, అడగండి. ఆయన ఇంటర్వ్యూ ఇస్తే అడగండి, లేకపోతే ఉత్తరం రాసి అడగండి, అది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు అది. అంతే. నేను ఈయన హయాంలో అంత మాయమైపోతున్నారు, ఈయన పట్టించుకోవడం లేదంటే చెప్పండి. ఓకే సార్. గతంలో తేడా వచ్చింది కాబట్టి ఈయన వచ్చాడు. ఎందుకు అడుగుతున్నానంటే, జనసేన పార్టీలో చేరిన తర్వాత జనసేన పార్టీ బలోపేతానికి కావచ్చు, జనసేన పార్టీ కూటమితో కలిసి అధికారంలోకి రావడానికి కావచ్చు, బొలిశెట్టి సత్యనారాయణ గారు చాలా కృషి చేశారు. దాంట్లో నో డౌట్. ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా మెయిన్ మీడియా ఛానల్, నేషనల్ మీడియాలో సైతం డిబేట్లలో పాల్గొని చాలా గట్టిగా వాయిస్ వినిపించారన్నమాట. అంటే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత బొలిశెట్టి సత్యనారాయణ ఆటలో అరటి పండుగగా చేశారు తప్పితే ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం పార్టీలో నాదెల్ల మనోహర్ గారికి ఇచ్చిన ప్రాధాన్యత లేదు. హరిప్రసాద్ హరిప్రసాద్కి ఎమ్మెల్సీ కట్టబెట్టితే బొలిశెట్టి సత్యనారాయణకి ఏమి ఇవ్వలేదు. అసలు ఆటలో అరటిపండు మాత్రమే ఈయన అని. తర్వాత పర్యావరణము వాటి గురించి మీరు మాట్లాడుతుంటే, మీ అంతకు మీరు పార్టీ సభ్యత్వానికి కాదు, నేను పార్టీ పదవులకు రాజీనామా చేసిన ప్రకటించిన, మాకు బొలిశెట్టి సత్యనారాయణకు సంబంధం లేదు, ఆయన విధానం ఆయనది, మా విధానం మాది అన్నట్టుగా ఒక నోటు కూడా విడుదల చేశారు. ఇంత జరిగిన పవన్ కళ్యాణ్ గారిని మీ గుండె ప్రేమిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మాట అన్నారు ఈరోజు మీరు. అయితే అది ఇందులో పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పే ఉంది. మరి ఈరోజు మేము ఇలాంటి వాళ్ళు ఎందుకు వదులుకున్నారు? ఎక్కడ వదులుకున్నారు? ఆయన ఎక్కడ వదులుకున్నాడు? మరి ఇప్పుడు ఆయన ఒక్కటండి, ఆయన సీఎం కాదు. నాకు పొల్యూషన్ మీద కేసులు ఉన్నాయి, నేను కేసు వేశాను కాబట్టి, ఆయన పర్యావరణ శాఖ మంత్రి కాబట్టి, నేను ఎక్యూజ్గా చెప్పింది ఆయన తాలూకా పర్యావరణ శాఖ తాలూకా సెక్రటరీ కాబట్టి, నేను పదవిలో పర్యావరణ శాఖ కార్యదర్శిగా కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను పైకి వచ్చాను. పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకోకుండానే వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు, మాకు బొలిశెట్టి సత్యనారాయణ గారికి సంబంధం లేదు, ఆయన కాదండి, ఆయన సిద్ధాంతాలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేఖ నాకు ఒక అమృతం లాంటిది. మీకు ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ విషయంలా ఇప్పుడు మీకు కనబడుతుంది, కానీ నాకు కనిపించలేదు. కారణం ఏంటంటే, నేను పైకి ఎందుకు వస్తానన్నాను, నాకు ఫ్రీడమ్ కావాలి తప్పు జరిగినప్పుడు మాట్లాడడానికి. అది శాఖ ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. నేను ఏదైనా మాట్లాడాను అనుకోండి, చెడ్డ పేరు ఏది ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటుండగా నేను జనసేనలో కూర్చొని అది చెప్పొచ్చా? చెప్పకూడదు. నేను అక్కడ కంటిన్యూ అయ్యి ఉంటే ఏ పొజిషన్స్ వస్తాయో నాకు తెలుసు. ఆయన ఇస్తానన్న పొజిషన్స్ ఏవి నేను వద్దని నేను వదిలిస్తున్నాను తప్ప, ఆయన పదవులు ఇవ్వడం లేదు, ఆటలు అట్టుపండు, ఇవన్నీ మీరు మీడియా ఛానల్ చేసుకున్న కథలు తప్ప, మాకు లార్జర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ షార్టర్ గోల్ లేదు మాకు. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదు కదా, అలాగే నేను ఎమ్మెల్యే కావాలనుకోవడం లేదు, ఎంపీ కావాలనుకోవడం లేదు. అనుకోలేనప్పుడు మీరేం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదా? అనుకోలేదు కదా. అది కాదు కదా, ఆయనే చెప్పారు కదా. ఎందుకు నాకు ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదంటే, ప్రజలు మారాలి. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు ఢిల్లీ ఎంపీ అవ్వచ్చు కదా, ఢిల్లీలో కూర్చోవచ్చు కదా అని. నేను ఒక్కడిని ఎంపీ కాదు, ఒక 200 మంది ఎంపీలైనా ఏం చేయలేరు. అక్కడ 300 మంది ఎంపీలు ఒక మాట మీద ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మరి ఏం సాధిస్తామని మీరు జనసేన తరపున అంత వాయిస్ వేసుకొని వినిపించేవారు? ఇప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే, మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలి సార్. ఇప్పుడు కూడా జనసేనని నేను నిలదీస్తున్నా, మీరు నిలదీయక్కర్లా. జనసేన తప్పు జరిగితే నేను నిలదీస్తున్నా. జనసేన నిలదీస్తే పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తుంటానే కదా. అవ్వచ్చు, తప్పలేదు. తప్పు చేస్తే ఎవరైనా అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టలేక నేను బయటకు వచ్చాను. నేను పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టలేక కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆ పదవిలో ఉన్నారు కాబట్టి.
పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు ఇటు నుంచి అటు కష్టపడి టర్న్ చేయడానికి ట్రై చేయొద్దు. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అన్న అతను ఇవాళ ముఖ్యమంత్రి కాదు. అతను చేయగలిగే పని చేయగలిగితే చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్ విషయంలో ఆయన రివ్యూలు చేస్తున్నారు కానీ పనులు అవ్వడం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో టెక్కల్లోనే ఒక ఇండస్ట్రీని మూసేయమని ఆర్డర్ ఇచ్చారు. అసలు కరెంట్ పవర్ కనెక్షన్ ఎప్పుడు ఇస్తారంటే ఓస్వాల్ ఇండస్ట్రీస్ అని అది టెక్కల్లో ఉంది. అది ఎంత కాలుష్యం చెందుతుందంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు బతకడానికి కూడా కష్టం, అంత ఘోరంగా ఉంది. అటువంటి ఇండస్ట్రీని మూసేయమని చెప్తే 6 నెలలైనా ముయ్యలా. అది ఎవరు తప్పు? పర్యావరణ శాఖ మంత్రి తప్ప, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ తప్ప, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ తప్ప, లేకపోతే విజయనగరం జిల్లా కలెక్టర్ తప్ప, లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే తప్ప. వ్యవస్థ మారకుండా ఏమవుతుందంటే ఒక వ్యక్తి మార్చలేడు, కానీ ఒక వ్యక్తి మార్పును మొదలు పెట్టగలడు. మార్పును మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. బేసిక్ థింగ్ ఏంటంటే నేను పార్టీ వదిలేసి లేకపోతే పార్టీ నుంచి పదవుల నుంచి పైకి రావడానికి ప్రధాన కారణం, ఆయన అనుబంధం లేదనడానికి ప్రధాన కారణం ఏంటి? నేను చెప్పిన స్టేట్మెంట్స్ కానీ వ్యాలిడ్ అయితే జనసేన స్టేట్మెంట్ అయితే మరి కూటమిలో జనసేన కంటిన్యూ కాకూడదు. కూటమిలో జనసేన కంటిన్యూ కాకపోతే మళ్ళీ వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇదివరకటి కంటే కరప్షన్ తగ్గితే కొన్ని తగ్గుతుందా అనుకోవచ్చు, తగ్గడం లేదు, పెరుగుతుంది. మరి పెరుగుతుంది, కరప్షన్ పెరుగుతుంది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగాలేదని మీరు ఇప్పుడు సీఎం కదా చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగాలేదని నేను చెప్పలేదే, ఆయన ప్రభుత్వంలో ఉండే చెప్తున్నారు కదా. కొంతవరకు చెప్పడానికి వీలైనంత వరకు చెప్తారు, కానీ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కొన్ని కండిషన్లు ఉంటాయి. పాపం ప్రకాశం జిల్లాలో ఒక కాపు యువకుని కారుతో గుద్ది చంపారు. మొన్న చూస్తే లాకప్ డెత్ ఒకటి జరిగింది. ఇవన్నీ కాపులకు జరిగాయి. దళితుల మీద కూడా ఏం కాదండి. నేను అక్కడ కులాన్ని మీరు మళ్ళీ అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది కాదు. ఒకటి చెప్తాను చూడండి, మీరు మళ్ళీ కులం పేరు మాడేయండి. ఒక వ్యక్తికి ఎవరికి జరిగినా, అది దళితులకు జరిగినా, కాపులకు జరిగినా, కమ్మవాడికి జరిగినా, రెడ్డికి జరిగినా ఒకటే. ఒక వ్యక్తిని కారుతో గుద్ది చంపేశాడని చెప్పండి, ఒక పోలీసు ప్రజలు చూస్తున్నారు కదా. ఆఖరి చూసిన తర్వాత మీరు ఎన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తారు? అసలు వీళ్ళిద్దరూ వద్దురా బాబు అనే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎవరో జూనియర్ ఎన్టీఆర్ ఏమో వస్తాడు, మన ఊరు మనవాడ కార్యక్రమం 18వ తారీఖున శ్రీకారం చుట్టబోతున్నారు. అది జూనియర్ ఎన్టీఆర్ని అడగండి, లేకపోతే ఆయన వెనకతలో ఉన్న పార్టీ ఏది ఉంటే దాన్ని అడగండి. ఏమో అది బీజేపీ ఉందో తెలుగుదేశం ఉందో ఎవరికి తెలియదు కదా, వైసీపీ ఉందో ఎవరికి తెలియదు. ఎందుకంటే వెనకతలు జూనియర్ ఎన్టీఆర్ వెనకతలు ఎవరు ఉన్నారు? జూనియర్ ఎన్టీఆర్ని అడగాలి. నన్ను మిస్సింగ్ కేసు వచ్చినప్పుడు మీరు జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాగా అట్లా దాటవేశారు సార్. దాటవేయలేదు, అది మీరు ఆయన అడగండి, అఫీషియల్గా రాసి తెలుసుకోండి. కానీ ఒకటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ఏమైనా జరుగుతున్నాయని చూడండి. ఇప్పుడు గతంలో చేసిన ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు మనం వాళ్ళని వెళ్ళి రెస్క్యూ చేయలేదు కాదండి. గతంలో ఆరోపణ చేశారు, ఇప్పుడు అలా జరగడం లేదు కదా. గతం కూడా అడగండి. కరెక్ట్, గతంలో ఉన్న ప్రభుత్వాలను అడగలేదు కదా. ఇప్పుడు మీరు ఉన్న ప్రభుత్వంలో మిస్ అవ్వకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పేంత ఎవరికి తెలుసు అసలు అంతమంది మిస్ అయ్యారని. అవును కరెక్ట్. ఎన్సీఆర్బీ డేటా చెప్పాడు ఆయన కూడా. ఆయన సొంత జోబుల నుంచి డేటా తీసి చెప్పలేదు. ఆయన డేటా చాలా పర్ఫెక్ట్ గా ఎన్సీఆర్బీ డేటా తీసి చెప్పారు. నేపాల్లో రెడ్ శాండిల్ దొరికితే దీనికి పెద్దేటి రామచంద్రారెడ్డి వాళ్ళ హస్తం ఉంది, వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చాయి, నాతో పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు అటవీ శాఖ మంత్రి గారు కూడా. మరి ఏమైంది సార్ ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు సార్? మీకు ఇప్పుడు ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్, ఇప్పుడు మీరు సుగాలి ప్రీతి గారిలాగా అడుగుతున్నారు. కేసు ఒకసారి కాంప్లికేట్ అయిపోయిన తర్వాత లీగల్ లూప్ హోల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాజ్యాంగం ఒకటి ఉంది కదా, జడ్జి గారి దగ్గరికి వెళ్తాం, వాయిదా అంటాడు, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు అక్కడ ఎక్కడ ఎర్రచందనం దొరికినా కూడా అది శేషాచలం నుంచి, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఎర్రచందనం లేదు. అది ఒప్పుకుంటాం, కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లింక్ పెట్టారు కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బేసిక్ ఆయన లీడర్ అక్కడ, మిగతా వాళ్ళందరూ జూనియర్స్ కాబట్టి హోల్సేల్ రీటైలర్ చెప్తారు, మిగతా రీటైలర్స్ కూడా వస్తారు, అందులో ఏం అనుమానం లేదు నాకు. ఆరోపించడం తప్పితే వాస్తవంలోకి వచ్చేకి ఏం లేదు సార్. వాస్తవాలకు రావాలంటే మీకు సాక్ష్యాలు కావాలి. మీరు లంచాలు తీసుకుంటున్నారు రాజకీయ నాయకులు అంటారు. ఏ రాజకీయ నాయకుడు డబ్బులు గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఎర్ర నీళ్ళు దొరుకుతున్నాయి, కానీ రాజకీయ నాయకుడి దగ్గర ఎర్ర నీళ్ళు దొరకడం లేదు కదా. అక్కడ బామ్మతో తమ్ముడో ఎవడో ఉంటాడు, ఎవడో డబ్బులు తీసుకుంటాడు, ఎక్కడ పని చేస్తుంటాడు, ఎవరిని పట్టుకుంటాడు. రాజకీయ అన్యాయం జరుగుతుందో లేదో తెలుసు మనకి, నిరూపించడానికి టైం కావాలి. నిరూపించడంటే డబ్బులు ఇవ్వడం మానేయాలి వ్యవస్థ. ఎప్పుడైతే లంచాలు ఇచ్చి జాబులు కొనుక్కోవడం మానేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు. అది రావాలంటే గ్రామీణ స్థాయి నుంచి మంచి మనుషులు రావాలి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కేజ్రీవాల్కి నేను ఇదివరకు చేసిన సాయం ఏంటంటే, ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సీఎం అయినంత వరకు ఆయనతో ఉన్నా. ఆయన స్వరాజ్యం అని ఒక పుస్తకం రాశాడు, స్వరాజ్ అని. దాన్ని తెలుగులో నేను అనువదించి, ఉర్దూలో మా ఫ్రెండ్ బాబుద్దీన్ అని ఉన్నారు, ఆయన అనువదించి దాన్ని మొత్తం ఢిల్లీలో ఉన్న ముస్లిమ్స్కి హిందువులకి పంచాం. నాకేం పని అక్కడ? కేజ్రీవాల్ నా పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అదే సంవత్సరం నేను ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నా. నేను రాహుల్ గాంధీ గారి టేబుల్ మీద 3 పుస్తకాలు తీసుకెళ్ళి పెట్టాను. ఇది స్వరాజ్,
ఆర్డర్ రాసింది, రెండోది తెలుగులో ట్రాన్స్లేషన్ నేను చేసింది, మూడోది పలానా అతను చేశాడు. ఇవన్నీ అందరికి పంచాం. ఇంగ్లీష్ వదిలేసి తెలుగు ఇది పంచాం. మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు కాంగ్రెస్లో ఉన్నారు కదా, వాడు కాంగ్రెస్ కాదు కదా అన్నాడు. కాంగ్రెస్ కాదు, కానీ మనం నాలుగోసారి అధికారం వస్తాం. శీలా దీక్షిత్ 3 సార్లు సీఎం అయింది, 4సారి రాదు. సందీప్ దీక్షిత్ వచ్చే అవకాశం లేదు. కానీ ఏమవుతుంది, వుడ్ యూ లైక్ టు లూజ్ ఫర్ బీజేపీ ఆర్ వాంటెడ్ టు లూజ్ ఫర్ వీకర్ పర్సన్ అంటే ఆయన ఒప్పుకున్నాడు. ఆ తర్వాతే నేను టికెట్ తీసుకున్నాను. అంటే నేను ఆ పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టినా కూడా నాకు పార్టీ టికెట్ ఇచ్చింది. అది కాంగ్రెస్ స్టైల్, కాంగ్రెస్ పద్ధతులకు ఉంటుంది. అంటే మీరు డిగ్నిఫైడ్గా రాజకీయాలు చేసేవాళ్ళు ఎందుకు సార్ చట్టసభలకు వెళ్ళాలనుకోరు? చట్టసభలు మార్చిన తర్వాత వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు చాలా మీకు ఇంకా నేను ఏదో ముసలైపోయాను అనుకున్నారు. 68 ఏళ్ళే. నాకు ఫ్రెండ్స్ అందరూ 90 ఏళ్ళు కూడా, అదే 98 ఏళ్ళు కూడా ఇక్కడ ఎలక్టెడ్ ఎంపీగా ఉన్నారు. అర్థమైందా? 92 ఏళ్ళు, 8వ ఎంపీ సాధించడానికి సార్ ఏం కాదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. వీళ్ళకి తర్వాత చేసుకో. ఏం సాధించడానికి ఇప్పుడు ఏమి సాధించడం లేదు కదా. ఏమైనా సాధించాలి, అడిగేయలేరు, మార్పు లేదండి. కార్యక్రమాల్లో పాల్గొంటే కాదు, మీరు అనుకుంటున్నారు. మా ఎలియాస్ ఆజ్మీ ఉన్నాడు. ఆ ఎలియాస్ ఆజ్మీ 92 ఏళ్ళు, ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు. కొడుకు గోల్ పెడుతుంటాడు, నేను కంటెస్ట్ చేద్దామంటే మా నాన్న ఇంకా ముసలవ్వలేదని. మీరు ఎప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నారు సార్? ఒక 45, 50. అంటే అప్పటి రాజకీయ వ్యవస్థకి ఇప్పుడు రాజకీయ వ్యవస్థకి తేడా ఏం గమనించారు మీరు? అంటే ఇది దిగజారడం, రోలర్ కోస్టర్లో కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పైకి వస్తుందని ఆలోచిస్తున్నాను. చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంది. నేను చూసినప్పుడు ఏంటంటే ఆటో రిక్షాలో, అంటే ఆటో కూడా లేవు, జట్కా బండిలోనో రాకపోతే మోటార్ సైకిల్ మీదో కారులోనో ఎలక్షన్ బూత్కి వెళ్తే మీరు లంచం ఇచ్చినట్టు. నాగరాజు ఆటో ఎక్కాడు, తర్వాత నాగరాజు జట్కా బండి ఎక్కాడు, నాగరాజు మోటార్ సైకిల్ ఎక్కాడు, ఈయన అన్నీ ఓటర్ని లంచం తీసుకున్నట్టు చూసేవారు. ఇప్పుడు అది అన్నీ పోయినాయి. డబ్బులు అది మొట్టమొదటి 2 రూపాయలు, ఎవరు వడ్డే శోభనాథరేశ్వరరావు అన్నారు, నా టైంలో 2 రూపాయలు ఇస్తే అది చాలా పెద్ద లంచం కింద చూసేవారు. ఇప్పుడు ఏమో 2000 ఇచ్చినా సరిపోవడం లేదు అంటున్నారు. 10,000 అడుగుతున్నారు. అది ఎందుకంటే కారణం ఏంటంటే 10,000 ఎంతమందికి ఇస్తున్నారు? నాగరాజు గారు చాలా మందికి ఏంటంటే డబ్బులు లేకపోతే రాజకీయం లేదనుకుంటున్నారు. ఇది తప్పు. డబ్బుతో రాజకీయం ముడిపడలేదు. మీరు ప్రజలకు కానీ ఒక అవగాహన కల్పించి, డబ్బుతో వాళ్ళు ఎన్ని ఓట్లు కొంటున్నారండి? ఓన్లీ 15%, 10%, 15% కొంటున్నారు, అంతకంటే ఎక్కువ కాదు. సో పోలేని ఓట్లలో 15% మాత్రమే డబ్బులతో కొన్నవి. 85% నిజాయితీగా ప్రజలు వేస్తున్నవి. ఈ ప్రజలు, నిజాయితీగా ఉన్న ప్రజల్ని మీడియాలు వాడు చేస్తున్నాడు చూసుకోండి, 175, 175 అది ఇది అని చెప్పేస్తే వాళ్ళు కొద్దిగా భయపడి అటు వెళ్తారు. ఇప్పుడు అటు వెళ్ళగానే వాళ్ళకి ఇంకా 40% ఉందని. లేదు, 40% లేదు. కానీ ఎలాగుంటుందంటే వాళ్ళకి 40% ఉంది, ఈయనకి 6%. ఇది 6% కరెక్ట్ కాదు, ఆడు 40% కరెక్ట్ కాదు, వీళ్ళు 50%, ఏది కరెక్ట్ కాదు. ఇవన్నీ మారడానికి ఒక్కరోజు చాలు. ఆ ఒక్కరోజు నిజాయితీగా మీడియా కానీ పనిచేస్తే మొత్తం దేశం అంతా మారిపోతాయి. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మీడియా అనేది కబంధ హస్తాలు ఇరుక్కుపోయింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మీడియాకి పూర్తిగా స్వాతంత్రం పోయింది. ఎవరైతే పూర్తిగా చూస్తారో వాళ్ళు మైండ్ మ్యాపింగ్ చేసేస్తుంటారు అవతల వాళ్ళది. కరెక్ట్. లేదు నాగరాజుకి లేదు, డబ్బులు లేవు, ఆయన ఎక్కడ వస్తాడు, ఆయన గెలడు. సో రాతే పాపం ఆటలో అట్టుబండిలాగా సత్యాగారిని తీసి పైన పడేశారో పక్కన పడేశారో లేదో ఎక్కడ తెలుస్తుందండి? ఒక చెట్టు ఉంటుంది, చెట్టు బలంగా ఉండాలంటే ఆకులను చూసి చెప్పొచ్చు, రాతే పళ్ళని చూసి చెప్పొచ్చు. కానీ బలంగా ఉండాలంటే కావాల్సింది వేర్లు కనబడాల్సిన పని లేదు. అది భూమిలో ఉంటాయి, అది. కాబట్టి ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేస్తారు, అంతేగాని మీరు కూర్చొని మీడియా ట్రయల్ చేసి వాళ్ళు తీసేశారు, వీళ్ళు ఉంచారు, వాళ్ళు పడేశారు, వీళ్ళు పక్కన పెట్టేశారు, ఇవన్నీ బాగానే. మంచోడు ఎవడైనా మీరు ఒక్కటే చూడాల్సింది, మంచోడు కానోడిని అధికారంలోకి రాని కూడా చూడండి. మంచోడా చెడ్డోడు పక్కన పెడితే నాదెళ్ల మనోహర్ జనసేనకు బలమా బలహీనత? రెండు ఉంటాయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. బలం ఏంటి, బలహీనత ఏంటి? అది మనోహర్ గారినే పిలిచి అడగండి సార్, మీ వాళ్ళ పార్టీకి బలమా బలహీనత అని ఆయన అడిగేస్తే ఆయన చెప్పేస్తారు. చిన్న విషయం సార్, ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఒక సాడ్ న్యూస్. ఇప్పుడే మనకు కాపు నాయకుడు, కాపు ఉద్యమాలు, కాపులను బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని, బీసీలో కలపాలని పోరాటం చేసిన యోధుడు ముద్దగడ పద్మనాభం గారు ఇప్పుడే కన్ను మూశారు. అయ్యో, ఇప్పుడే మనకు సమాచారం వచ్చింది. అయ్యో, అది చాలా బాధాకరం. మరణం గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఏదైనా సరే స్వయంకృత అపరాధం అంటారండి. బేసిక్గా మనిషి జీవితంలో ఏంటంటే అవసాన దశలో తప్పుటడగలేయకూడదు. ప్రాథమికంగా తప్పుటడుగేసి అలా గ్రాడ్యువల్గా మారి అవసాన దశలో మంచిగా ఉంటే పర్వాలేదు, కానీ ఆయన అవసాన దశలో చాలా తప్పుటడుగులు వేశారు.
ఏంటి ఇవాళ ఆయన చనిపోయారు అని కాకుండా ఓ రోజు నేను ఆయన ఇంటికి వెళ్ళాను. నేను ఆదినారాయణ అని చెప్పి ఒక ఫిషర్మెన్ లీడర్ ఆయన ఇంటికి వెళ్ళి, మీరు వైసీపీకి మద్దతు ఇవ్వకండి, దానివల్ల నష్టం జరుగుతుంది. అంతకంట ముందే వంగ గీత వెళ్ళారు, పెద్ద మీడియా అంతా. నేను ఆదినారాయణ వెళ్ళినప్పుడు కనీసం ఫోటో కూడా తీసుకోవడానికి లేదు. 4 గంటలు కూర్చొని మాట్లాడి ఆయనతోటి వాళ్ళ అబ్బాయితోటి అందరితోటి మాట్లాడాం. కానీ ఆయన మాట వినే పరిస్థితిలో లేడు. అప్పటికే లేదు 20 సీట్లతో సీఎం అయిపోతారా, మీకు 21 సీట్లు వస్తాయట, 20 సీట్లు ఇస్తారట, మీరు 20 సీట్లతో సీఎం అయిపోతారా అన్నాడు. 20 సీట్లతో సీఎం అవుతాడో లేదో పక్కన పడేయండి, 20 సీట్లు మీరు ఆయనకు సపోర్ట్ చేసి ఈయన సీఎం అవ్వడు కదా. సో మీరు అది కరెక్ట్ కాదు, మీరు చేస్తున్న తప్పు అని ఆఖరికి ఆయన పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవడం ఇవన్నీ ఏంటంటే కర్మ అంతే, అంతకన్నా మనం ఏం చేయలేం. కాబట్టి పెద్ద ఆయన చాలా కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏమనొద్దు అని కూడా ఇదివరకు కూడా చెప్పారు. అలాగే నేను ఎంత కష్టపడినా కూడా ఒక్కటి చెప్తానండి, కులం ఎదగాలంటే కుల నాయకుడికి ఒక డైరెక్షన్ ఉండాలి. కుల నాయకుడికి డైరెక్షన్ లేకుండా కులం ఎదగదు. కమ్మ కులం ఎదిగిందంటే వాళ్ళు 1899లోనే స్వాతంత్రం రాక 48 సంవత్సరాల ముందే మనం విద్య, వాణిజ్య, కళ, నాటక రంగాల్లో ఉండాలి అని చెప్పేసి చెప్పినట్టు రివ్యూలు చేసుకుంటూ వాళ్ళు ఎదగడం జరిగింది. అటువంటి నాయకుడు ఎవరు మనకు లేరే. ఈ ముద్రగడ పద్మనాభం కానీ వీళ్ళు ఎవరైనా సరే కాపు కుర్రవాళ్ళు ఏం చేయాలి, కాపు అమ్మాయిలు ఏం చేయాలని ఎప్పుడైనా చెప్పారా? కాపు యువత ఏం చేయాలో చెప్పలేదు. టైం పడుతుంది. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే మారుతుందని. ఇప్పుడు చదువుకుంటున్నారు కొద్దిగా, ఇప్పుడు లేట్గా చదువుకున్నారు. అదే బీసీ ఉండేది అనుకోండి, నీలం సంజీవ్ రెడ్డి తీసేయలేదు అనుకోండి బీసీలని, అప్పుడే ఒక 50 ఏళ్ళ క్రితం బీసీల్లో ఉన్నాం అనుకోండి, ఈ పాటికి చాలామంది ఉన్నతాధికారులు అయిపోదురు, పెద్ద పెద్ద పదవుల్లో ఉందరు. బోల్డంత పోలీసు అధికారులు కానీ, బ్యాంక్ ఆఫీసర్లు కానీ, లేకపోతే జిల్లా అధికారులు కానీ చాలామంది వచ్చేద్దరు. అంటే తెలియక బేసిక్ ఏంటంటే బీసీలోంచి తీసేస్తేనే గొప్ప అనుకొని చాలామంది కాపు మహిళలు కానీ, కాపు నాయకులు కానీ సంతోషించిన రోజులు. అంటే మనకు నష్టం జరుగుతుందో లాభం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంటారు, అది బీసీలు కానీ ఎస్సీలు కానీ. సార్ నాకు ఒక చిన్న అనుమానం ఉంది, నాకు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఫస్ట్ డబ్బు మీద వ్యామోహం, నేను డబ్బు సంపాయాలి కూడబెట్టి నేను నా తరం, నా 3-4 తరాలు తిన, నా పిల్లలు వాళ్ళ పిల్లలు తినాలని ఒక దానికోసం రాజకీయం చేస్తారు. మరొకరికి డబ్బు లేకపోయిన నాకు పదవి కావాలి, నేను పదవిలో ఉండాలి, ఆర్భాటాలు పొందాలి అనేది ఒక ఉంటుంది. ఎక్కువ 60%, 70 అటు ఉంటే 30% ఇటు ఉంటారు. కానీ అతి తక్కువ మందికి అసలు ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టచ్చు ఈ పర్యావరణము వీటి మీద. అంటే మీరు రాజకీయాల్లో దాదాపు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న మీరు వాటి మీద వ్యామోహం కానీ ఈ పర్యావరణం మీద దీని మీద ఎందుకు మీకు వ్యామోహం వచ్చింది? అటువైపు ఎందుకు వెళ్ళారు? మీకు రాజకీయం లేకుండా డిఫాల్టా ఏంటి అనిపిస్తుంది నాకు. రాజకీయం లేకుండా మనుషులు బతకొచ్చు. నాగరాజు గారు మీకు పెళ్ళైంది కదా? అయింది సార్. పిల్లలు ఉన్నారా? 2 కూతుర్లు ఉన్నారు కదా. వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలి కదా. అవును, ఊపిరి పీల్చుకోవాలంటే పచ్చని పర్యావరణం ఉండాలి కదా. వాళ్ళ గురించి పనిచేస్తున్నాను నేను, మీ గురించి నా గురించి పనిచేయడం లేదు. ఆ పిచ్చి ఏంటి అంటున్నా నేను. అది పిచ్చి కాదండి, అవసరం. అది ఇంతమంది రాజకీయ నాయకులకి అవసరము. బొలిశెట్టి సత్యనారాయణ గారికి ఎందుకు? ఎవడికోడికి వస్తుంది సార్. ఇప్పుడు అంతమంది డబ్బు వెనకాల పరిగెడితే అందరూ పరిగెట్టాలని లేదు. అదే కదా మీ కొంప ముంచిందంట. నేను ఎవరు ముంచలేదు, ములిగిందని మీరు అనుకుంటున్నారు. ములగలేదు, నా గమ్యం వైపు నేను వెళ్తున్నానని నేను అనుకుంటున్నాను. వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్తో కలిసి మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మన నుడి మన నది అనే ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మీరు ఈ పర్యావరణం మీద, ఇది ఆంధ్రప్రదేశ్ కాలుష్యానికి సంబంధించిన ఒక ప్రధాన పర్యావరణ వ్యాజ్యం కూడా వచ్చారు. పిల్ నంబర్ 248/2020 ఇది కూడా మీరు చేశారు. మళ్ళీ వచ్చేసి విశాఖపట్నం పావురాల కొండ అది వేశారు. ముందు పిల్ గురించి చెప్పాను, ఒక్క నిమిషంలో చెప్పేస్తా. బేసిక్గా 248/2020 వేయడానికి ముందు ఒక 7-8 సంవత్సరాలు మున్సిపల్ కమిషనర్ వెనకాల తిరిగి పర్యావరణం గురించి లెక్చర్లు ఇచ్చి నేను శర్మ గారు అందరం కలిసి వెళ్ళి చేసాం. విసిగి వేసారి 2020లో కేసు వేసాం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. ఆయన ఉన్నప్పుడు ఎలాగ పట్టించుకోవాలా. సరే మన గవర్నమెంట్ వచ్చింది. మన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మన గవర్నమెంట్ మీ గవర్నమెంట్ సార్? మన గవర్నమెంట్ అంటే ఇప్పుడు యూపీ ఏమంటారు, అది ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్. మా గవర్నమెంట్ కాదు, కూటమి గవర్నమెంట్. మన అంటే మీరు కూడా గవర్నమెంట్, మీరు యూఆర్ ఆల్సో గవర్న్ బై అవ్వచ్చు, కానీ గవర్న్ బై దెమ్ కదా. ఓకే సార్. అది కాబట్టి మీరు ఓటు ఎవరికి వేసినా సరే సార్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా మన ప్రభుత్వం కింద లెక్క. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వచ్చినా మందే. ఓకే సార్. అంటే మనం ఓటేస్తేనే కదా వచ్చింది అది. ఓకే సార్. తక్కువ ఓటేసినా ఎక్కువ ఓటేసినా మనం ఓటేస్తేనే వచ్చింది. కాబట్టి అదేమైందంటే వేసిన తర్వాత, పిల్లు వేసిన తర్వాత మన అధికారంలోకి వచ్చాం.
అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక ధర్మ సంకటం. ఇంకా అక్కడి నుంచి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి ట్రై చేయడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్తో చెప్పడం, కళ్యాణ్ గారితో చెప్పడం, కలెక్టర్ గారితో చెప్పడం, అన్నీ చెప్పిన తర్వాత ఐ డిసైడెడ్ టు కమ్ అవుట్. కారణం ఏంటంటే 200 మిలియన్ లీటర్లు శుద్ధి చేయని అశుద్ధం సముద్రంలో కలుస్తుంది. దానివల్ల విశాఖపట్నం సముద్రం కాలుష్యం అవ్వడం కాదు, విశాఖపట్నం నగరం కాలుష్యం అవుతుంది. నగరం ఎలా కాలుష్యం అవుతుందంటే సముద్రం కింద ప్లాంక్టన్స్ అని ఉంటాయి, మొక్కలు ఉంటాయి, నాచు మొక్కలు లాంటివి. వాటి వల్ల అది కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సముద్రం మీద చెడ్డ గాలి, పర్యావరణం కాలుష్యం గాలి వెళ్తే అది శుద్ధి అయ్యి మంచి గాలి వస్తుంది పైకి. ఆ కాలుష్యాన్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ కోల్పోయింది సముద్రం. ఎందుకంటే కంటిన్యూస్గా దాదాపు 15-20 సంవత్సరాలుగా వెళ్తుంది ఆ మురుగునీరు అలాగా, ఇప్పటికే ఆగలేదు. కోర్టుకి తప్పుడు అఫిడవిట్లు ఇస్తున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్లో ఉన్న కూడా. సో నేను పైకి వచ్చాను. వాళ్ళు రివ్యూలు చేసుకుంటుంటారు ఇప్పటికి కూడా. నిన్న మొన్న మా ఎంపీ గారు రివ్యూ చేశారు. ఎవరు సార్ మీ ఎంపీ గారు? భరత్ గారు, ఎంబీఎస్ భరత్ గారు ఎంపీ గారు. అంతే, మన ఎంపీ కదా. మన కాదు మీ ఎంపీ సార్, నేను అనంతపురం సార్. మీది అనంతపురం. అంబికా లక్ష్మీనారాయణ అంటే అంటే ఎంపీ అన్నవాడు మరీ ఒక నియోజకవర్గానికి అక్కర్లేదు. ఎంపీ అంటే మన ఎంపీ అనొచ్చు. అంత ప్రేమ ఉంది భరత్ గారు, మా ఎంపీ గారు అంటున్నారు మీరు. అంత ప్రేమ ఉన్న వ్యక్తి గురించి పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు, బీర్ బాటలని యూనివర్సిటీలో అమ్ముకో, అది ఇది అని పాపం అంత హేళనగా మాట్లాడారు కదా ఆయన్ని మీరు. నేను అస్సలు హేళన కాదండి, ఆయన యూనివర్సిటీ సార్ ఆయన హేళన చేశాడు. సముద్రం రామకృష్ణ మిషన్ అంటే రామకృష్ణ పరమహంస తాలూకు మిషన్ అది. అక్కడ రామకృష్ణ మిషన్ ఉంది కాబట్టి ఆర్కే బీచ్ అంటారు. అక్కడ రామకృష్ణ చెప్పండి, రాత్రి ఇంకేమైనా భక్తి చెప్పండి, ఏమైనా చెప్పండి, కానీ అక్కడ బీర్లు పెట్టారనుకోండి, ఇప్పటికే శుక్రవారం, శనివారం, ఆదివారం కాలు పెట్టడానికి చోట్లేనంత జనం వస్తున్నారు. అంతమంది జనం వచ్చేదారు, మళ్ళీ పర్యాటక అట్రాక్షన్ ఏంటి? అది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకోండి దూరంగా, విశాఖపట్నం దూరంగా పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ రావాల్సిన వాళ్ళు వస్తారు, తాగాల్సిన వాళ్ళు తాగుతారు, పోవాల్సిన వాళ్ళు పోతారు. పిల్లలు చిన్నపిల్లలు తీసుకొచ్చి బీచ్కి వచ్చేది కదా. మీరు యూనివర్సిటీలో బీర్లు అమ్ముకోండి, అక్కడ చిన్నపిల్లలు ఉండరు కదా. నేను చెప్పింది చాలా నిజాయితీగా చెప్పాను. మీరు తప్పార్థం చేసుకుంటే అదే ట్రోల్ చేసుకుంటే నాది కాదు. యూనివర్సిటీలో బీర్లు అమ్ముకోవడం చెప్పడం ఏంటి? ఎంపీ గారు ఏం చెప్పారంటే పక్కాగా ప్రతి వాడు తాగుతున్నాడు కాబట్టి ఇక్కడ బీర్లు అమ్మితే తప్పే ఉంది అన్నాడు. ఆయన కూడా పర్యావరణం కోసం పాటుపడుతున్నారు కదా. ఉండండి సార్, ఇప్పుడు ఈ బీర్ల విషయం మాట పర్యావరణం కాదు, బీర్ల విషయంకి వచ్చేసరికి బీచ్లో బీర్ షాక్ పెడతాము, వచ్చిన వాళ్ళందరూ బీర్లు తాగుతారు అన్నాడు. అసలు బీచ్లో ఖాళీ ఎక్కడుందో చూపించిన ఆయన బీర్ షాక్ పెట్టడం తర్వాత ఎక్కువ మంది ప్రజలు తిరిగే దగ్గర వచ్చి బీర్ షాక్ పెడితే చిన్నపిల్లలు వస్తారు, అదేంటి నాకు కూడా కావాలా డ్రింక్ అంటాడు. నీ యూనివర్సిటీలో పెట్టుకో, అక్కడ అందరూ పెద్దవాళ్ళు వస్తారు కదా, తాగుతున్నారని నీకు తెలుసా, నువ్వే చెప్పావు తాగుతున్నారని, అందరూ తాగుతున్నారు, మా ఎందుకు చేయాలని. సో కాబట్టి తప్పే ఉంది. నేను అంత తప్ప అనలా. దీన్ని ఎప్పుడు తప్పు పడతానంటే పర్యావరణ రివ్యూ చేశారు నిన్న కాక మొన్న. అవును, ఆయన ఈ ఎంపీ రెస్పాన్సిబుల్ కన్సర్న్ ఉంది కదా పర్యావరణం మీద. కరెక్ట్, అది ఏమాత్రం ఉన్నా కూడా ఇప్పుడు ఆ రివ్యూ చేశారు కదా, రివ్యూ అంతా కూర్చొని రూముల్లో కాదు చేయాల్సిందే. ఆ బీచ్లోకి వెళ్ళి ఆ సముద్రం కరుస్తుంది కదా, మురుగునీరు కరుస్తుంది కదా, అక్కడికి వెళ్ళి రివ్యూ చేస్తే తెలుస్తుంది. ఆయన నియోజకవర్గంలో 200 మిలియన్ లీటర్లు భూమిలో కలుస్తుంటే, సముద్రంలో కలుస్తుంటే అది 1,00,000 కోట్లు పెనాల్టీ వేయాలి. ఏది జీవీఎంసీకి కానీ దీనికి కానీ. అంత పెనాల్టీ వేయాల్సిన కార్యక్రమం అక్కడ జరుగుతుంది. దాన్ని వదిలేసి ఈయన ఇదంతా బీర్ల గురించి పరిగెడతాడు. ఇంకా ఇంకో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనేమో ఏకంగా అందరూ వంశీకృష్ణ గారు. ఆయన ఎమ్మెల్యేలు ఏమన్నారంటే మాకు ప్రతి శుక్రవారం సాయంత్రం అందరూ బ్యాంకాక్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఆదివారం నాడు రాత్రి వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అందరికీ తెలుసు కదా, అవన్నీ ఇక్కడే ఏర్పాటు చేసుకుంటే రెస్ట్ ఉండదు కదా అని. అదొకటి బార్ పెట్టాడు ఆయన. రెస్ట్ సార్ అదే ఆయన అడగాలి ఇప్పుడు. అదే మసాజ్లు విచారం వాటి గురించి పోతున్నారు అడిగి ఆయన అడగాల. ఎందుకంటే ఆయన ఎక్కడ పోతున్నారు అందరికి తెలిసి ముసిముసిన ఊళ్ళో అవుతున్నాడు. అది లీగల్ కదా. అదే అందుగురించేనే ఇప్పుడు అక్కడ ఏమంటే అందుగురించేనే ఆయన అక్కడ పోతున్నారు కాబట్టి అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారట. వద్దురా బాబు, నువ్వు అవన్నీ ఏర్పాటు చేయాల్సిన పని లేదు ఇక్కడ, అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఓకే, ఆయనకు భరత్ గారికి కన్సర్న్ ఉంది కదా పర్యావరణం మీద, ఆయన రివ్యూ పెట్టారంటే కన్సర్న్ ఉన్నట్టే కదా. ఏండి వాళ్ళ కాలుష్య నియంత్రణ మండలికి 1% కన్సర్న్ లేదు. వాళ్ళు చెప్పినట్టు ఎవరు చేయడం లేదు. ఉండండి, కారణం ఏంటంటే కాలుష్య నియంత్రణ మండలిలో దిగువ స్థాయి అందరినీ కూడా అవుట్సోర్స్ చేశారు. వాళ్ళు ప్రభుత్వం 30,000 ఇస్తే ఇండస్ట్రీ 3 లక్షలు ఇస్తుంది. కాబట్టి ఏ ఇండస్ట్రీ కూడా కాలుష్యం చేస్తుందని వాళ్ళు రికార్డ్ చేయడం లేదు.
ఓకే. రికార్డుల్లో కాలుష్యం చేస్తున్నాను రికార్డు ఎఫ్ఐఆర్ రాకపోతే కేసు ఏముంటుంది మీది కంటెస్టేషనే కదా సార్, మీరు కేసులు వేసుకోవాల్సిందే కదా. సార్? ఇది పబ్లిక్ వెళ్తున్నంత కాలం కంటశోష ఏముంది. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెట్టారు, అది చూపిస్తుంది కదా ఢిల్లీతో సమానంగా వెళ్ళిపోయాం కాలుష్యానికని. మరి అందరూ ఏదో చెప్తారు కదా, అందరూ శ్రీ వైష్ణవులే చర్యలు లేవు కదా సార్, చర్యలు కదా, అందరూ శ్రీ వైష్ణవులే ఉట్టు మీద చేపలేం అయిపోయినా అంటారు కదా. అలాగే ఇప్పుడు అసలు ఏది కాలుష్యం చేయడం లేదంటాడు మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఏది కాలుష్యం చేయకపోతే మరి కాలుష్యం ఎక్కడ వస్తుంది మీటర్లోకి? అది కదా ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అనేది తీసేయాలండి. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ ఇలాంటి నిఘా విభాగాలన్నింటిలోంచి అవుట్ సోర్సింగ్ అనేది తీయకపోతే ఇండస్ట్రియలిస్టులు అందులో చేరిపోయి వాళ్ళని కరప్ట్ చేసేసి మీకు మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఒక్కటి కాదు, అన్నీ. ఇప్పుడు మీరు ఇవాళ కేసు వేస్తే కేసు కూడా బెంచ్ మీదకి ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. అలాగైపోయినాయి. మీది రావడం లేదు. స్టాఫ్ కొరత ఉంది కదా, జుడిషియరీలో స్టాఫ్ కొరత ఉంది, జడ్జిల కొరత ఉంది, అవన్నీ ఫుల్ఫిల్ చేయాలా, కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. సార్ నేను ఇవాళ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా. ఇవాళ మీ ద్వారా నేను చెప్తున్నాను, న్యాయ వ్యవస్థకు సెలవులు ఎక్కువైపోయినాయి. సంవత్సరానికి 100 రోజులు 110 రోజులు పనిచేస్తున్నారు. అలా కాకుండా 365 రోజులు న్యాయ వ్యవస్థ ఎలాగైతే రైల్వేస్ ఎయిర్వేస్ అన్నీ నడుస్తున్నాయో న్యాయ వ్యవస్థ కూడా 365 రోజులు పనిచేయాలి. అవసరమైనంత మంది ఎక్స్ట్రా జడ్జిలను నియమించుకోండి. బోల్డ్ అంతమంది లాయర్లు ఉన్నారు, మీరు కూడా లాయర్ అనుకుంటారు. డబ్బులు తీసుకున్నాం కదా, కేసుల గురించి డబ్బులు తీసుకుంటున్నాం. న్యాయ వ్యవస్థ ఏమి గుర్తిన జాయిన్ చేయడం లా, అన్ని కేసులకి కాదు. లాయర్ ₹1,00,000 తీసుకుంటే ఆడేదో పిటిషన్ దానికి దీనికి ఎంతో కొంత కట్టుకుంటాడు, కోర్టు ఫీజు ఏదో కట్టుకుంటాడు. సార్ ఎంత తీసుకున్నా కోర్టులు అనేవి ఇవాళ కేసులు పరిష్కరించాలి, ఉన్న కేసులు పెండింగ్ కేసులు కంప్లీట్ అవ్వాలంటే 500 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు. దానికి మరి వీళ్ళు సెలవులు ఎలా తీసుకుంటుంటే వాయిదాలు వేస్తుంటే ఎలాగవుతుంది? కేసు అనేది పరిష్కరించాలంటే ఇప్పుడు డెఫినెట్గా న్యాయ వ్యవస్థ 365 రోజులు ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఇది ఎవరైనా మర్డర్ చేశారో రేప్ చేశారో అంటే జడ్జి గారి ఇంటికి తీసుకెళ్ళడం, ఆయన రిమాండ్ ఇవ్వడం చేస్తున్నారు. అది కాదు, అఫీషియల్ బిల్డింగ్ ఉంది. మీరు రిక్రూట్ చేయాల్సింది లాయర్లనే. లాయర్లు రెడీగా ఉన్నారు, రిక్రూట్ చేయండి. అవసరమైతే కేసులకి రేట్లు పెంచండి. ఇప్పుడు వాళ్ళు రోజు తిరిగి బస్ ఛార్జీలు ఇచ్చేస్తారండి. ఇప్పుడు అనంతపురం నుంచి కోర్టుకు రావాలనుకోండి, రెగ్యులర్గా వస్తున్నారు కదా. ఎన్ని వాయిదాలు? 50 వాయిదాలకు వచ్చే బదులు ఒక 5 వాయిదాలు డబ్బులు కట్టారా బాబు అంటే కట్టేస్తారు వాళ్ళే. ఇప్పుడు మన టికెట్లు ఉన్నాయి కదా, సర్వీస్ మామూలు టికెట్ పెడుతున్నాం, తత్కాలతో పెడుతున్నాం, వీఐపీ దర్శనం పెడుతున్నాం. అలాగే ఆదివారం నాడు కోర్టు రావాలంటే ఇంత ఎక్స్ట్రా పెట్టుకోండి, కంప్లీట్ చేయండి. కేసులు కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఏమవుతుందంటే ఇప్పుడు దొంగలు అందరూ పోలీస్ స్టేషన్కి దొరకడం లేదండి. దొరికినోడు అందరికీ అలాగ వాయిదాల మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన వేగంగా చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ఇంకా ఇప్పుడు వెళ్ళి సిబిఐకి వెళ్ళి దర్యాప్తు డే టు డే సహకరించమని చెప్పారు కదా, ఎక్కడ వెళ్తున్నారు? ఆ వడ్డే శోభనాథ్రేశ్వర గారు ఎవరో వేశారు కేసు, అది త్వరితగతిని చెప్పండి అని చెప్తా ఉన్నారు, ఏం అవ్వలేదు కదా. సార్ నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, మీరు పార్టీ సిద్ధాంతము ఇంకోటి పెట్టి మీరు ఖచ్చితంగా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని నేను చెప్తున్నాను సార్. ఇటీవల తెలంగాణలో షాబాద్ అనుకుంటా రాజ్కుమార్ 6 మందిని చంపాడు, కుటుంబ సభ్యుల్ని, అతను ప్రేమించిన అమ్మాయిని అందరినీ చంపాడు అనమాట. చాలా దారుణంగా చెప్పాడు. అతను ఒక సైకో శాడిస్ట్ అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజ్కుమార్ని జగన్మోహన్ రెడ్డితో పోలుస్తూ, జగన్మోహన్ రెడ్డిని రాజ్కుమార్తో పోలుస్తూ మాట్లాడారు. అది కరెక్ట్ అంటారా? ఆయన అడగాలి. చంద్రబాబు నాయుడు ఏమంటారు సార్? నేను ఇక్కడ ఈ కేసు విషయం నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారు అలాగ అన్నారన్న విషయం నాకు తెలియదు. తెలియని విషయాన్ని నేను చెప్పడం నాకు అలవాట్లేదు. ఎందుకంటే నాకు సంబంధించి నాకు ఉదయం నుంచి రాత్రి వరకు నాకున్న కేసులతో నేను చేస్తున్నాను, పర్యావరణ కేసులతో. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనడం కరెక్టా కాదని మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి. రాత్రి డైరెక్ట్గా మీ ప్రశ్న రావణ ఉన్నాడు కదా, అలాగే మీరు కూడా ఒక ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. ఇప్పుడు ఎక్కడ కేసులు ఏం పెడతారనో రోజు భయపడే పరిస్థితి. సార్ ఒక్కటి క్లియర్, మీరు నిజాయితీగా నిర్భయంగా నిజం మాట్లాడితే మీ మీద కేసు పెట్టి కూడా ఎవడు లేడు, ఎవడు ఉండడు. ఇప్పుడు రావణ్ అన్నాడు, వాడు అంటే మొత్తం జాతినో రాకపోతే దేవతలనో దేవుళ్ళో దూషిస్తానంటే కేసు పడతారు. చేయరు కదా, కాబట్టి తప్పలేదు. ఇప్పుడు మీరు ఇంత పోరాటం చేస్తున్నారు, విశాఖపట్నం పావురాలకొండ అనుకుంటా, పావురాలకొండ ఆ విధ్వంసం కావచ్చు, కొల్లేరు సరస్సు వచ్చేసి మొత్తం కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి ప్రభుత్వాలు యోచిస్తున్నాయి, ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కూడా కేసులు వేశారు, కోర్టులకు వెళ్ళారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ఎప్పుడు కోర్టులు పరిష్కరించేది? వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? పావురాలకొండ విధ్వంసాన్ని ఎప్పుడు ఆపేది? ఇవన్నీ జరుగుతాయంటారు? అసలు జరుగుతాయండి. ఎప్పుడు అనేది ఇప్పుడు మీరు చూస్తారు సార్, 68 సంవత్సరాలు మీరు. సార్ ఒకటి మాత్రం క్లియర్ నేను చెప్తాను, మనకి మీ తాతగారో మీ ముత్తాతగారో మనకి స్వాతంత్రం ఎక్కడ వస్తుంది? ఆ బ్రిటిష్ వాళ్ళతో మనం ఎందుకు తన్నులు తినాలని మానేసి ఉంటే వచ్చేది కాదు కదా. 200 సంవత్సరాలు కష్టపడితేనే కదా స్వాతంత్రం వచ్చింది.
వచ్చిన స్వాతంత్రాన్ని మనం పందికొక్కులకు అప్పచెప్పేసాం. మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే టైం పడుతుంది. అంతే తప్ప ప్రయత్నం అయితే మాత్రం చెయ్యాలి. నా టైంలో అయినా చేయాలి, అవ్వకపోయినా చేయాలి. అవ్వదు కాబట్టి చేయడం మానేస్తాను, ప్రయత్నాన్ని మానేస్తానంటే కుదరదు కదా. ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించకూడదు. మీరు పర్యావరణవేత్తగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి అంటే ఒక పార్టీలో ఉంటూ నేను దీని మీద పోరాటం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అటవీ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని మీరంతా వేరే బయటకు వచ్చారని మీరు చెప్తున్నారు, ఓకేనా? అయితే ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన కార్యక్రమాలు ఆయన సొంతం వ్యక్తిగతం మాకు సంబంధం లేదు, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది అయిపోయింది. మీరు పార్టీలో ఉన్నారా లేదా అనేది అదొక ప్రశ్నార్థకం, మీరే చెప్పాలి క్లారిటీ దానికి. ఇది పక్కన పెడితే జన సైనికుల్లోనే కొంతమంది జనసేన నాయకులు, విశాఖ జిల్లాకు చెందిన రోజు కొంతమంది, బొలిశెట్టి సత్యనారాయణ రాజ్యసభ అడగడంతో ఆయన నాకు రాజ్యసభ ఇవ్వడానికి నిరాకరించారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో అలిగి పర్యావరణము అది ఇది అంటూ ఆరోపణలు చేసి ఆయన బయటకు వచ్చేశారు అని అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు అలాగ అన్న వాళ్ళకి చెప్పు తీసుకొడతాను అది ఇది మనం చెప్పలేం కానీ, అలాంటి భాష కూడా చెప్పలేం కానీ నేను చెప్పింది ఏంటంటే నేను ఏది ఆశించే వ్యక్తిని కాదు. నాకు ఇచ్చిన సీట్లే నేను వేరే వాళ్ళకి ఇచ్చాను కాబట్టి పలానా సీటు నేను అడిగాను అన్నది 100% అవాస్తవం. నేను ఇప్పుడే కాదు ఎప్పుడు అడగను, ఎందుకంటే అది తీసుకొని నేను అక్కడికి వెళ్ళి చేయగలిగింది ఏమైనా ఉంటే అడుగుతాను తప్ప ఒక రాజ్యసభ తీసుకొని ఇప్పుడు వెళ్ళి అక్కడ కూర్చున్నా దాన్ని ఆపే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ప్రజల్లో మార్పు రాలేదు. ఇంకా ప్రజల్లో మార్పు వచ్చినంతకాలం రానంతకాలం మనం ప్రజల్లో ఉండడం బెటర్ కానీ అక్కడికి వెళ్ళి ఏదో చేసేస్తాం అనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడికి వెళ్ళి ఒక పార్టీ తరపున వెళ్ళాం అనుకోండి రాజ్యసభగా, రెండు ఆప్షన్స్, మీరు ఆ పార్టీ చెప్పింది చేయాలి, రాజ్యసభ రాజీనామా చేయాలి. ఇప్పుడు ఎలాగ ఇక్కడ ఈ పదవి ఎలాగైతే రాజీనామా చేస్తాం అదే చేస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు నేను అడిగాను అనేది రెండు అబద్ధాలే. 100% అవుతుంది. జల్ బిరాదరి అంటే సంఘం అండి, నీటి సంఘం దాని పేరు. ఓకే ఓకే, జాతీయ కన్వీనర్గా ఉన్నారు. దాంట్లో మన నుడి మన నది అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం. ఏంటి సార్ అసలు దాని యొక్క లక్ష్యం ఏంటి అసలు? మీకు తెలుస్తుంది, అంటే ఒక అక్టోబర్ వరకు ఆగితే తెలుస్తుంది. ఏంటి అసలు? చాలా పెద్ద జాతీయ స్థాయి. బేసిక్ థింగ్ ఏంటంటే పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి, అలాగే దేశ స్థాయి, అలాగే అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకా భాషని, వాళ్ళ తాలూకా సంస్కృతిని, వాళ్ళ తాలూకా నీటిని రక్షించుకోవడం జల సంరక్షణ కార్యక్రమాలు అనేది. ఇదేంటంటే ముందు కొన్ని రాష్ట్రాలతో స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి దేశం అంతా తీసుకొని అక్కడి నుంచి ఒక్కొక్క 30 దేశాలు ఒకసారి చెప్పని ఒక 4 టర్న్లో మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఉద్యమం తీసుకెళ్లాలని ఆలోచన. విశాఖపట్నంలోనే ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారికి మీకు అనుబంధం ఎలా ఉంటుంది సార్? అసలు బాగానే ఉంటుంది. బాగా అనుబంధంగానే ఉంటారు సార్? బాగానే ఉంటుంది, నాకు అందరితోనే బాగానే ఉంటుంది, ఎవరితో చెడ్డగా ఉండదు సార్. ఇక్కడ ఇది మిమ్మల్ని కించపరిచినట్లుగా ఇంకో రకంగా కాదని అడిగే ప్రశ్న, నాకున్న సమాచారాన్ని బట్టి నేను అడుగుతున్నాను. 2024 ఎన్నికలకు ముందు యలమంచలి ఇప్పుడు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆయన మీపై మీ విశాఖపట్నం పార్టీ కార్యాలయంలోనే దాడికి యత్నించారు అనేది అప్పుడు ఆరోపణలు వచ్చాయి, వార్తలు కూడా వచ్చాయి సార్. అందులో వాస్తవం ఎంత? నిజమైతే దాడికి ఎందుకు యత్నించారు? అది మీరు ఒకటి సుందరపు విజయ్ కుమార్ని అడగండి. 2 అక్కడ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, కోర్టుకి ఇచ్చి ఉంటారు, కోర్టు అడగండి. అది కోర్టులో అది కేసు కంటిన్యూ అవుతుంది. అక్కడ ఇప్పుడు అక్కడ విక్టిమ్నైనా అడగాలి, చేసిన వాడినైనా అడగాలి. అక్కడ నేను శివశంకర్ గారు విట్నెస్ కాదు, చేసిన వాళ్ళం కాదు. సో జరుగుతుంటాయి అటువంటివి. ఓకే, శివశంకర్ గారు ఈయన ఉన్నారు పార్టీలో, వీళ్ళు పార్టీ కోసము పార్టీ సిద్ధాంతాల కోసం పాటుపడతారు తప్పితే వీళ్ళకు పార్టీ నుంచి వనగురింది ఏం లేదు. పార్టీ కార్యాలయంలో కూర్చొని సాయంత్రం పూట ఫిష్ ఫ్రైలు అది తినడం తప్పితే వీళ్ళకు పార్టీ నుంచి వచ్చింది ఏమీ లేదు అనేది జనసేన వాళ్ళే మాట్లాడుకుంటుంటారు సార్. చాలా తక్కువగా సార్. ఒకటి, పార్టీ సాయంత్రం పూట ఎప్పుడు ఓపెన్ చేసి ఉండదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పై ఊరి నుంచి వచ్చిన సమస్యలు ఉంటే తప్ప. నంబర్ 1, అక్కడ ఫుడ్ గురించి కానీ రాత్రి ఏది కూడా పార్టీలో ఖర్చుల్లో లేదు. ఆఖరి 6 నెలలు ఆఫీస్ రెంట్ కూడా పార్టీ పెట్టలే. అది పార్టీ పెట్టినప్పుడు పార్టీ మూసేయమన్నప్పుడు మనం మూసేసాం. ఎందుకు మూసామంటే మనం నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ తీసుకుంటాం, అదొక ధర్నా పాయింట్ అవుతుంది, అదొక ధర్నా చౌక్లా తయారవుతుంది, ఆపేసాం అప్పుడులో, అంతే తప్ప అదేం కాదు. ఓకే సార్. ఒక్కటండి, ఏ పార్టీ అయినా ఎవరైనా సరే మార్పు తీసుకురావడానికి పనిచేస్తున్నప్పుడు మనం మన చేతనైనా సాయం చేయాలి. మీరు సాయం చేశారు సార్. మీరు జనసేన నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం అనుకుంటా మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. తూర్పా
నేను జనరల్ సెక్రటరీ ప్లస్ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన మీరు జనసేనలో ఉన్నంత కాలము మీకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడము, మీ వర్గానికి చెందిన కార్యకర్తలకు నాయకులకు ఎవరికైనా ఈ పార్టీ పదవులు ఇప్పించగలిగాను నేను, ఇది నా బలము అని ఏమైనా ఉందా సార్ మీకు? అస్సలు ఉండదు. పొరపాటు కూడా నేను రికమెండ్ చేయను. నాగరాజు బాగా తెలిసినా కూడా సార్ నాగరాజుకి ఏదైనా ఇవ్వండి అని నేను అడగను. మరి ఎందుకు మీకోసం క్యాడర్ పనిచేయొద్దు, పార్టీ గురించి వద్దు. మీరు మీ ఊరు బాగుపడాలంటే మీరు పనిచేయండి, నా గురించి అసలు పనిచేయొద్దు. నేను ఎప్పుడు ఏ కార్యకర్తనే ఎప్పుడు కూడా నా గురించి పనిచేయాలి. జనసేన వాళ్ళు ఎందుకు పనిచేయాలి పార్టీ కోసం? వాళ్ళకి ఏం అక్కడ ఉన్న ఒక ఆలయానికి సంబంధించి వాళ్ళ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేయవాలంటేనే వెలగపూడి రామకృష్ణ గారు లెక్క చేయలేదంటే ఎవరిని కూడా. అలాంటప్పుడు జనసేన కోసం అక్కడ మీలాంటి నాయకులు వాళ్ళ కోసం త్యాగం చేయకపోతే, వాళ్ళ కోసం పని చేయకపోతే వాళ్ళు జనసేన కోసం ఎందుకు పని చేయాలంటారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఆ నియోజకవర్గానికి సంబంధించి అప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉన్న సందర్భంగా అక్కడ తప్పు జరిగింది. నేను ఓపెన్ గానే చెప్పాను, నేనే మీడియాలోనే ఓపెన్ గా చెప్పాను, నేనే చోట్ల చెప్పలా, ఎక్కడా ఇవ్వలేదు. ఆఖరికి ఒక మందిరం తాలూకా ఆలయ దుర్గా టెంపుల్కి మత్స్యమాంబ టెంపుల్కి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, అక్కడ పోలమాంబ టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి ఇవ్వలేదు అనేది నేను అసంతృప్తి డైరెక్ట్గానే చెప్పాను. చెప్తే మా వెలగపూడి గారు ఏం చెప్పారంటే, సార్ నేను పంపించాను సార్, కనీసం 2 అయినా ఇవ్వకపోతే బాగోదని పంపించాను సార్, మా పైన ఇవ్వలేదు సార్ అన్నాడు. ఎవరు ఇవ్వలేదు, చిన్నబాబు ఇవ్వలేదా, పెద్దబాబు ఇవ్వలేదా, ఇలాగే మాట్లాడు, ఏం తప్పేం లేదు. ఎందుకంటే అప్పుడు అంటే జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా ప్రేమించి సైన్యాన్ని మొత్తం తొక్కేస్తే మనం ఏదో అయిపోవచ్చు అని అనుకుంటున్నారు. అది అలా చేసిన వాళ్ళతో తప్పు. అక్కడ స్థానికంగా చేసినా పెద్ద స్థాయిలో చేసినా అది బంగారు గుడ్లు పెట్టి బాతుని కోసుకుని తిన్నట్టు వస్తుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడమని చెప్తాను. ఇప్పుడు కూడా నేను నిన్న కూడా ట్వీట్ చేసినప్పుడు కూడా మన పర్యావరణానికి కానీ లేకపోతే చాలా తప్పులు జరుగుతున్నాయి, సరిదిద్దుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. అంటే మేము ఎంతో ఆశించి ఈరోజు ఇంత పని చేసి పార్టీ అధికారులు కృషి చేస్తే ఈరోజు ఒకరికి తల వంచి పనిచేసే పరిస్థితి ఉంది తప్పితే డైరెక్ట్గా పనిచేసే పరిస్థితి లేదు. ఇది మంచి పద్ధతి కాదు, పార్టీ క్యాడర్ కూడా దెబ్బతింటుందని మీలాంటి వారు ఆరోపణలు చేశారు కదా. ఇప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకుని, నేను ఇందాక చెప్పాను బిగినింగ్లో, పార్టీ అనేది కూటమి, అక్కడ ఆయన సీఎం కాదు. అది అక్కడ ఆగిపోయింది. తెలిసి ఎందుకు కామెంట్ చేశారు మీలాంటి వారు? తెలిసి ఎందుకు కామెంట్ చేశారంటే తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. ఆ పార్టీ హైకమాండ్ తెలియాలి, కనీసం టీడీపీ హైకమాండ్ కానీ తెలియాలి కదా. ప్రతిఘటన సత్యాలు కాదు, సత్య గారు మాట్లాడారు అంటేనే పార్టీకి అర్థమవుతుంది కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఎందుకు ఇవ్వడం లేదంటే, మా దగ్గర ఇప్పటి నుంచో ఉన్నారు పనిచేసిన వాళ్ళు, అంటే మీ దగ్గర ఉన్న పనిచేసిన వల్ల గెలలేదు కదా. పార్టీకి వెళ్ళడానికి అందరూ పనిచేశారు, అందరికంటే ఎక్కువ జన సైనికులు పనిచేశారు, వీరమల్లు పనిచేశారు, ఇవ్వాలి. సరే ఇవ్వలేదు. ఇప్పుడు అది నా గొడవ కాదు, ఇప్పుడు నా పర్యావరణం నా గొడవ. అది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు కలెక్టర్గా ఉంటూ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అయితే ఆ కలెక్టర్ని అడగమని చెప్తాడు. నేను ఉన్నప్పుడు జరిగిన వాస్తవం మీకు తెలుసు ఏం జరిగిందో. నేను నిజాన్ని నిర్భయంగా ఎవరున్నా చెప్తాను. నేను చెప్పాను ఇది తప్పు జరుగుతుంది, సరి చేసుకోండి అని. సరి చేసుకోలేదు అనుకోండి, ఎవరు పోతారు? కూటమి పోతుంది. అంటే నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకులకు న్యాయం జరగడం లేదు, అధికారంలోకి వచ్చినా కూడా మా పరిస్థితి ఇంతేనా ఏంటి అని మీరు గలం విప్పారు కదా. ఇప్పాము. నా జరగడం లేదంటే ఇప్పటికీ వైసీపీ అండర్లోనే తెలుగుదేశం జనసేన నడుస్తుంది, కూటమి నడుస్తుంది. చాలా దక్కల పరిస్థితి ఏంటంటే వైసీపీ అండర్ అంతే కదా. ఏమవుతుంది, వాళ్ళు ఇదివరకు ఎవరైతే చందాలు తీసుకున్నారో వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు. మరి అది ఎవరు పెట్టారు అంటే, ఏ బాబు పెట్టారో వాళ్ళని అడగాలి, లేకపోతే ఎవరు పెట్టారో వాళ్ళని అడగాలి. నేనేమంటానంటే సార్, మనం కళ్ళు మూసుకున్నంత మాత్రాన్నే, రాకపోతే తొక్కేసినంత మాత్రాన్నే సమస్య తగ్గదు, సమస్య పెరుగుతుంది. సమస్య పెరుగుతుందని చెప్పడం అది తప్పు కాదు. సమస్య పెరుగుతుందని నా పద్ధతిలో నేను చెప్పనంత గట్టిగా, చెప్పాల్సినంత గట్టిగా చెప్పేసా, అయిపోయింది. ఇప్పుడు పర్యావరణ సమస్య మీద ప్రజలు మనల్ని చీకొట్టే పరిస్థితి ఉంది. సో పర్యావరణ సమస్యల మీద దృష్టి పెట్టి నేను దాని గురించి గట్టిగా పోరాడుతున్నా. ఎందుకు పోరాడుతున్నా, ఎందుకు చైతన్యవంతం చేస్తున్నా అంటే, రాష్ట్రంలో కేసులు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కేసులు ఎందుకు పెడుతున్నారు ప్రజలందరూ ముందుకు వచ్చి. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక టెక్కల్లో, అది రేపు ఎన్జిటీలో కేసు వస్తుంది, అందులో నేను కూడా ఒక పిటిషనర్ని. కేసులు కేసాలు వస్తూనే ఉంటాయి సార్, అవన్నీ వస్తాయిదండి. ఎప్పుడు కూడా ఏమవుతుందంటే, 4 కేసుల్లో సరైన ముట్టుకాయలు పడినాయి అనుకోండి, మొత్తం అంతా దారిలోకి వస్తుంది. ఇప్పుడు దొంగతనం ఎప్పుడు కూడా ఎలాగంటే, కౌన్సిల్ 100 తప్పులు ఉంటాయి కదా, ఈ 100 తప్పుల్లో కౌంట్ అవుతుంటాయి. నేనేంటంటే కౌంట్ అవుతుంది, పర్వాలేదు, ఏదో టైంలో అవుతుందిలే శిక్ష అని చెప్పేసి. సరే, ఎప్పుడు కూడా తెలివైనడు తప్పు చేయడండి. తెలివి తక్కువ తప్పు చేసి ఏమనుకుంటాడంటే, తప్పించేసుకున్నాం పర్వాలేదు అనుకుంటాడు. చుట్టూ తిరిగి వస్తే
మళ్ళీ వీడు చేసినవన్నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ గుర్తుంటుంది కదా. ఎంతకాలం అందరినీ ఎప్పుడు మోసంగా ఎప్పుడు కూడా ఎల్లకాలం ప్రజలు మోసం చేయలేరు, కొందరిని కొంతకాలం మోసం చేయగలం. ఆ టైం అయిపోయింది. అంటే కూటమి ధర్మాన్ని పాటిస్తూ మీరు పర్యావరణం గురించి మాట్లాడుతూ పార్టీకి ఇబ్బంది అవుతుందని మీరే స్వతంత్రంగా నేను పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, లేఖ పంపించారు పార్టీకి కూడా. అక్కడి నుంచి వెంటనే వచ్చింది ఏంటి, మాకు బొలిశెట్టి సత్యనారాయణ కార్యక్రమాలకు సంబంధం లేదు, వెంటనే రాలేదు, 3 నెలలు టైం ఆ తర్వాత వచ్చింది అన్నమాట అక్కడ నుంచి. అంటే అప్పుడు మీ మైండ్ సెట్ ఇది, మీరు పదవులకు రాజీనామా చేస్తున్నట్టు చూపితే వాళ్ళేమో మాకు ఆయన చేస్తున్న కార్యక్రమాలకు అసలు సంబంధమే లేదు అని చెప్పినప్పుడు స్టేట్మెంట్స్ నేను ఇచ్చే స్టేట్మెంట్స్ అన్ని యాంటీ గవర్నమెంట్ ఉంటాయి. యాంటీ గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ఉంటే ఏమవుతాయి, న్యాచురల్గా అది ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పార్టీ పరంగా వాళ్ళు తీసుకున్నారు నిర్ణయం, తప్పేం లేదు. అది కళ్యాణ్ గారి నిర్ణయం అన్నాను నేను, పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అది మరి పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని తెలిసినప్పుడు మిమ్మల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నము, సత్య గారు ఎందుకు వెళ్తారు, ఉండండి కలిసి పోరాటం చేస్తాం, పర్యావరణాన్ని కాపాడుతాం, నేను కూడా దానికోసం ఉన్నాను, ఓపిక పట్టండి అని ఎందుకు మిమ్మల్ని పిలిచి మాట్లాడే ఒక సమయం కూడా తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు? 1.5 గంట సేపు కూర్చొని మాట్లాడుకున్నాం 1-to-1. మాట్లాడిన తర్వాత నేను రిజైన్ చేశాను. ఆ రిజిగ్నేషన్ పత్రం ఆయనకి ఇచ్చిన తర్వాత మీడియాకి ఇచ్చాను, ముందు ఇవ్వలేదు. మీరు రిజైన్ చేసిన వెంటనే వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీకు ఫోన్ అవన్నీ వస్తాయండి. అవన్నీ ఎలాగుంటాయంటే వాళ్ళు ఏమనుకుంటారంటే రిజైన్ చేశానంటే వేరే పార్టీలోకి వెళ్ళడానికి, వేరే పార్టీలోకి వెళ్ళడానికి కాదు. ఇప్పుడు ఆరోపణలు వచ్చి అయిపోయాక జగన్ గారిని కలవడానికి బెంగళూరుకి వెళ్తున్నారు, బొలిశెట్టి సత్య గారు వైసీపీలో చేరబోతున్నారు సార్. ఇప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు ఛానల్లో చెప్పడానికి ఇదిగో తోక, ఇదిగో పులి అంటే అదిగో తోక అనే. ఇప్పుడు దానికి ఏముందో, నిజాలు నిలకడమే తెలుస్తాయి కదా, దానికి మీరు నేను ఎందుకు కవర్ అవ్వాలి? సరే, ఎందుకు వైసీపీని మీరు ఇష్టపడట్లేదు? ఇష్టం లేదు. ఎందుకు ఇష్టపడటం లేదంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? అమ్మాయిని ఎందుకు ఇష్టపడలేదు అంటే అమ్మాయి కలర్ తక్కువ ఉందో, బాగలేదనో, ముక్కు బాగలేదు, లావుగుందనో ఏదో ఒకటి చెప్తారనమాట. వైసీపీని ఇష్టపడకపోవడానికి బలమైన కారణం ఏంటి? కూటమిని ఇష్టపడడానికి బలమైన కారణం ఏంటి? కూటమిని కాదు, నేను జనసేన ఇష్టపడ్డాను. కూటమిని ఇష్టపడ్డాను ఎవరు చెప్పారు? జనసేన కూడా కూటమిలో ఒక భాగమే. అది కరెక్టే. కూటమిని ఇష్టపడితే ముగ్గురిని ఇష్టపడినట్టు కాదు కదా, జనసేన ఇష్టపడ్డాను నేను. ఓకే, అది అప్పుడు జనసేన కూటమిలో భాగం కాబట్టి, చిన్న భాగం కాబట్టి ఇబ్బంది ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇష్టపడడం లేదంటే ఆయనకు సిద్ధాంతాలు, భావజాలాలు లేవు ఎక్కడ కూడా. ఏ ఫండమెంటల్స్ చెప్పానండి, నాకు తెలిసి ఏ పార్టీకి అంత స్ట్రాంగ్ ఫండమెంటల్స్ లేవు. ఫండమెంటల్స్ గురించి పనిచేసిన టైం పడుతుంది. ఇప్పుడు అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి కదా, అసభ్య పదజాలం. గతంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కార్యక్రమము, ఒక ప్రాజెక్టు ఏదన్నా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ దాన్ని కొనసాగింపు చేసేటివి అనమాట. అలా కొనసాగింపు చేశారంటే హైదరాబాద్ ఇంత పెద్ద మహారాజధానిగా మారిపోయింది. అలా రాజశేఖర రెడ్డి గారున్నా, చంద్రబాబు నాయుడు గారున్నా, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగింపుగా ఉండేటనమాట. 2014 తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒక పార్టీ ఎమ్మెల్యే మరొక పార్టీతో నాయకుడితో కలిసిన, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో వెళ్ళి కలిసిన పార్టీ మారిపోతున్నాడు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనే మాటలు, ఆ అసెంబ్లీలో మరీ ఒక జిగుప్సాకరమైన పదజాలము ఇవన్నీ వాడుతున్నారు కదా. మరి ఇవన్నిట్లో మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలంటారు? అసలుకి ప్రజలు స్థానిక ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎన్నికల వరకు మంచివాడిని, తప్పులు మాట్లాడినోడిని చూసి ఓటేసేస్తే సరిపోతుంది. 85% పీపుల్ చెప్పాను కదా పక్కన ఉన్నారని, వాళ్ళు తలుచుకుంటే అయిపోద్ది. వాళ్ళని మోసం చేస్తున్నది, మాయ చేస్తున్నది అంతా మీలాటోలే. అంటే మీలాటోలే మీడియా. ఐఎమ్ నాట్ సేయింగ్ నాగరాజ్ అని కాదు. మీడియాలో ఏం చేస్తుంటాయంటే వాళ్ళు ఒపీనియన్ చెప్పేస్తుంటాయి. సత్య గారు అలిగేశారు, అదే పవన్ కళ్యాణ్ తగిలేశారు, రాత్రి సత్య గారు వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు. దానికి బదులు విశాఖపట్నంలో ఇంత కాలుష్యం జరుగుతుంది, దీని మీద సత్య గారు పోరాడుతున్నారు, ప్రజలందరూ దాని వైపు చూస్తే బాగుంటుంది. రాత్రి డేటా సెంటర్ల గురించి మొత్తం దేశం అంతా ఎస్ అంటుంటే సత్య గారు నో అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు అమెరికాలో 50 ప్రాంతాల్లో రేపు జూలై 18వ తారీఖుని 50 ప్రాంతాల్లో మహిళలు వచ్చి 800 సంఘాలు వచ్చి రోడ్డు ఎక్కుతున్నాయి డేటా సెంటర్లు వద్దని. డెవలప్డ్ కంట్రీ లైక్ అమెరికా డేటా సెంటర్లు నాకు వద్దు అంటుందంటే వాటర్ స్ట్రెస్ లేదు అక్కడ. ఒక మనిషికి 3000 క్యూబిక్ మీటర్ల వాటర్ ఉంది అక్కడ, 8000 క్యూబిక్ మీటర్ల వాటర్ ఉంది, మనకు 1400 క్యూబిక్ మీటర్ల వాటర్ ఉంది సంవత్సరానికి. అలాగే వాళ్ళ స్ట్రెస్ లెవెల్ 12% ఉంది వాటర్, మనది 76% ఉంది. 76% వాటర్ స్ట్రెస్లో ఉన్న మనం డేటా సెంటర్స్ ఇన్వైట్ చేయడం అంటే ఏంటి అర్థం? ఇన్వైట్ చేయండి. ఎలా చేయాలి? దీన్ని తీసుకువెళ్ళి 5 కిలోమీటర్ల రేడియస్లో పక్షులకు ఇబ్బంది జరుగుతుంది, జంతువులకు ఇబ్బంది జరుగుతుంది, గట్లగోబలకు ఇబ్బంది జరుగుతుంది, గబ్బిలాలు రావడం లేదు, బీస్ చచ్చిపోతున్నాయి, మనుషులకు పిచ్చెక్కిపోతున్నారు కొయ్యమని సౌండ్ వచ్చి. సో 5 కిలోమీటర్ల రేడియస్లో మానవ సంచారం లేని జాగాలు ఒక 4 చూపిస్తా ఉత్తరాంధ్రలో, అక్కడ పెట్టుకోమనండి. ఇంకొకది పొడవ కేబుల్ అవుతుంది, వేసుకోమనండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం ఉండదు.
అసలు అక్కడ 500 అంటే 50 స్థానాల్లోంచి 800 సంఘాలు వచ్చి రోడ్డు ఎక్కి అమెరికాలో డేటా సెంటర్లు వద్దంటుంటే 14 లొకేషన్స్లో డేటా సెంటర్స్ని రాష్ట్రాలే బ్యాన్ చేస్తే మనం రెడ్ కార్పెట్ పరిచి 22,000 కోట్లు వాడికి రూపాయికి పవర్ ఇస్తాం. రేపు పొద్దున్న నాగరాజుకి 5 రూపాయలకి ఇచ్చేది 7 రూపాయలు పవర్ అవుతుంది. దాన్ని ఆపలేడు ఎవడును. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర కరెన్సీ ప్రింటింగ్ లేదు. ఆయన హెరిటేజ్ అయితే డెవలప్ అవుతుంది కానీ రాష్ట్రం డెవలప్ అవడం లేదు. సో కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రాష్ట్రం కిందకి వెళ్ళిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రభుత్వ పెద్దలు దాన ధర్మాలు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఇదివరకు ఏమంటారు సంక్షేమం గురించి ఖర్చు పెడుతున్నాడు పర్వాలా. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా రూపాయికి ల్యాండ్ ఇస్తున్నారు కదా సార్. అవును, గూగుల్కి 22 కోట్లు ఇస్తే వాళ్ళేమో అడుక్కు తింటున్నారా? రాకపోతే మిగతా దేశాలన్నీ రండి రండి అని అంటున్నాయా? పొమ్మంటున్నారు అందరూ. అన్ని దేశాలు పొమ్మంటే మన దేశానికి వచ్చారు. మన దేశంలో రాష్ట్రాల మధ్యలో యూనిటీ లేక ఎక్కడ పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి. ఇదిగో మేము 5 జాగాలు చూపిస్తున్నాం, ఇక్కడ మనుషులు లేరు, ఇక్కడ జంతువులకు ఇబ్బంది ఉండదు, ఇక్కడ నీటికి కొరత ఉండదు, ఇక్కడ పెట్టండి అని చెప్పాలి, స్టడీ చేయాలి. అంతేగాని విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ బాగుంది, ఒక 1000 ఎకరాలు ఇక్కడ ఇచ్చేద్దాం, 300 ఎకరాలు అక్కడ ఇచ్చేద్దాం, తుర్లవాడలో 300 ఎకరాలు ఇచ్చేద్దాం, సింహాచలం కొండను అమ్మేద్దాం. ఇది కరెక్ట్ కాదండి. దీనికి మూల్యం బాగా భారీ మూల్యం ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకోబోతుంది. డేటా సెంటర్స్ విశాఖపట్నం విషయం మీరు భారీ మూల్యం అంటారు, కూటమి మీద విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏమో రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తుంటే మీరేమో రాజధానిలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు, అది ఇదని మీరు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు హైప్ తెచ్చుకోవడానికి ఇలాంటి కామెంట్స్ కాదు. నేను చెప్పిన దాంట్లో 1% అబద్ధం ఉంటే మీ ఈ స్టూడియోలో ఉరేసుకు చచ్చిపోతాను నేను. అయ్యి వద్దు సార్. అది కాదు, 1% అబద్ధం ఉంటే. 1% అబద్ధం లేదు కదా. అక్కడ రైతులు శుక్రవారం నాడు వెళ్ళి శనివారం ఆదివారం సెలవులు అని చెప్పి బలవంతంగా రైతుల చేతిలో చెక్కులు పెట్టేసి పైకి తగిలేస్తామంటే కోర్టులో కేసులు ఉంటుండగా ఎలాగవుతుంది వీళ్ళిష్టం అన్నట్టు. ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు ఆడిస్తున్న నాటకం వాళ్ళు ఆరోపిస్తారు. వైసీపీ వాళ్ళు కాదు, ఎవరు ఆడించినా వాస్తవాలు వేరు. నాటకం ఆడించారనుకోండి మిమ్మల్ని, అక్కడ ఒక నాగరాజు బలం ఉందా లేదా, ఉంటే అది కోర్టులో ఉందా లేదా, కోర్టు మిమ్మల్ని తీసుకోమని చెప్పిందా లేదా, ఆ చుట్టుపక్కల పొలాలు ఎంత రేటుకి అమ్ముతున్నారు, సీఎం రమేష్ గారి పొలం 5 కోట్లకు అమ్మితే ఆ పక్కనున్న నాగరాజు గారి పొలం రేటు 20 లక్షలు అంటే ఎలాగవుతుంది? అంటే బలవంతంగా నాగరాజు అని చాలా అది భూమి లాక్కోవాలి. అటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేయకూడదు కదా. ప్రైవేట్ ఎంటర్ప్రినర్ చేసాడంటే అర్థం ఉంది. ప్రభుత్వం అటువంటి పనులు చేయకూడదు. అటువంటి పనులు ఏ ప్రభుత్వం చేసినా తప్పే. కూటమి ప్రభుత్వ పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు సార్? అన్నిటికీ కలిపి మార్కులు వేయలేమండి. కొన్ని విషయాలు చాలా దౌర్జన్యం. లా అండ్ ఆర్డర్ బాగాలేదు, అది ఎవరైనా చెప్తారు. పర్యావరణ పరిరక్షణ అంత బాగాలేదు, అది ఎవరు అడిగినా చెప్తారు. మరి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మన చేతిలో లేదు. సో లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుంది. ఇలాగ ఇప్పుడు ఏమి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఉన్నారు కదా సార్. పంచాయతీరాజ్ బాగుంది, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మోడీ గారు ఎలాగైతే ప్రపంచం అంతా మంచి పేరు తెచ్చుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా దేశం అంతా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దేశంలో చాలా తెలివైన చంద్రబాబు నాయుడు అని తెలుస్తుంది. కానీ మన పరిస్థితి ఏంటి ఇక్కడ? మన పరిస్థితి మనం అడుక్కు తింటున్నప్పుడు ఆ దానాలు చేయడం కరెక్టా? మీరు చెప్తే మీరేం చెప్తున్నారు? నెక్స్ట్ 15 ఏళ్ళు ఇచ్చేస్తాం, 10 ఏళ్ళు పవర్ ఇచ్చేస్తాం అంటున్నారు. నెక్స్ట్ మనం వస్తామని గ్యారెంటీ ఉందా? లేదంటారు. 3 ఏళ్ళలో మనం పోతే మిగతా 7 ఏళ్ళు ఎవరు ఇస్తారు పవరు? ₹1 ఎవరు ఇస్తారు? ₹1 ఎందుకు ఇవ్వాలి? ₹1 గూగుల్ డేటా సెంటర్కి ఎందుకు ఇవ్వాలి? అలా పుడిమడకలో ఒక ఫిషింగ్ హార్బర్ పెట్టారు. పుడిమడకలో ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన చేసి మీకు 300 కోట్లు పెట్టి మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ పెడుతున్నాం అని చెప్పి ఆల్రెడీ పుడిమడకలో డీసాలినేషన్ ప్లాంట్ పెట్టారు 80 ml దాంతో. డీసాలినేషన్ ప్లాంట్ అంటే ఏంటి? సముద్రంలోంచి ఉప్పు నీరు తీసుకొని మంచినీటిగా మార్చి వాడుకొని మిగతా ఎక్కువ ఉప్పు సాంద్రత ఉన్న నీటిని సముద్రంలో వదలడం, దాన్ని బ్రెయిన్ అంటారు. బ్రెయిన్ సముద్రంలో వదిలితే అక్కడ ఉన్న మత్స్య సంపద నాశనం అయిపోద్ది. పుడిమడకలో ఆల్రెడీ 80 ml ఉంది, ఇప్పుడు 100 ml కడతామని మన ఎంపీ గారు చెప్తారు. ఇప్పుడు మేము పెట్టేస్తున్నాం అక్కడ. అంటే అది పెడితే ఏమవుతుందో తెలియని కూడా ఎంపీగా ఉంటే దేశం ఎలా బాగుపడుతుందండి? ఎంపీ అడ్డాలు వచ్చి సార్ అది పెట్టడానికి వీలు లేదు, అక్కడ మత్స్యకారులు జట్టి కడుతున్నాం, మత్స్యకారులు బతకాలి, ఈ బ్రెయిన్ అక్కడికి వెళ్ళి కలిస్తే మత్స్య సంపద నాశనం అయిపోతుంది, అక్కడ పట్టుకోవడానికి చేప ఉండదు, అక్కడ పెట్టి సుఖం ఉంది. చాలా దగ్గర ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ అని పెడతారు, చెత్తనిచ్చి కన్వర్షన్ అన్నీ బిల్డింగ్లో ఉంటాయి, అక్కడ చెత్త ఉండదు. అక్కడ బిల్డింగ్లో ఉంటాయి, చెత్త ఉండదు, ఏముండదు. పల్లెటూరులో అన్నీ చూడండి మీరు, ఊరి చివరిలో ఒకటి ఉంటుంది, అక్కడ చెత్త రాదు, అది చెత్త నుంచి ఎనర్జీ తయారవుతుంది, బిల్డింగ్లు మాత్రం కడతారు. అలాగే వీళ్ళు ప్రాజెక్టులు డీసాలినేషన్ ప్లాంట్ అక్కడ పెట్టారు, పక్కన పోర్టు కట్టారు. ఇంకా పోర్టులో మత్స్యకారుడు అక్కడ ఉంటాడు, చచ్చిపోతాడు. ఇప్పుడు దివీస్ ఉంది భీమిల్లో దివీస్కి ఇదివరకు 240 బోట్లు ఉండేవి, ఇప్పుడు 2 బోట్లు లేవు మత్స్యకారులు.
మొత్తం అంతా కంపు కొడుతుంది సముద్రం. మేము బోట్ వేసుకుని వెళ్ళి రాజేంద్ర సింగ్ గారు మేము చూసాం, విపరీతమైన కంపు కొడుతుంది. ఇటీవల చేపల వేటకు వెళ్ళిన 6 మంది జాలర్లు కూడా మృత్యువాత పడ్డారు కదా. అంటే అది ఇది ఎన్విరాన్మెంట్ విషయం కాదు, అది అంటే అది వాతావరణం, పర్యావరణం కాదు. వాతావరణంలో చాలామంది అసలు మన మత్స్యకారులకు ఇవ్వాల్సిన గైడెన్స్ మనం ఇవ్వలేకపోతున్నాం. టెక్నికల్గా చెప్పాలంటే వాళ్ళ జీవనోపాధి దెబ్బతీసేస్తున్నాం. వాళ్ళకి నిజంగా మత్స్య సంపద ఒడ్డునే దొరికితే వాడు అక్కడ వరకు వెళ్ళడు. కరెక్ట్, అర్థమైందా? ఒడ్డునేమో మనం కాలుష్యం పెట్టేసి మత్స్య సంపద నాశనం చేస్తున్నాం. చాలా అంటే నేనేమంటానంటే ప్రజలు మళ్ళీ పర్యావరణాన్ని పంచభూతాలని దేవతల్లాగా పూజించి మళ్ళీ వాటిని పరిరక్షించుకోవడానికి నడుము బిగించాలి. అంటే అది చేయాలంటే ప్రభుత్వాలు ఫస్ట్ కంకణం కట్టుకోవాలి కదా. ప్రభుత్వం కాదండి, ప్రజల్లో మార్పు తీసుకురావాలి కదా. అవును, ప్రజల్లో మార్పు ప్రభుత్వం తీసుకురాదు. ప్లాస్టిక్ నివారణ, ప్రజల్లో మార్పు అన్నది ప్రభుత్వం తీసుకురాదు. ఎందుకంటే వాళ్ళు మారితే వీళ్ళకి ఉనికి లేదు, చచ్చిపోతారు. 99% రాజకీయ నాయకులు వాళ్ళు బతుకుతున్న వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించిన వాళ్ళే. ఐఎమ్ సారీ టు సే ఇంక్లూడింగ్ మా ముఖ్యమంత్రి గారు కూడా. ఏముంది 2.5 ఏళ్ళు అందరూ చెప్తున్నారు కదా, చెప్పమానండి. లేదు మా ఆవిడ ఎంత సంపాదిస్తుంది అంటాడు. మరి అలాంటి ఆవిడని డైరీ కార్పొరేషన్ మన ఆంధ్రప్రదేశ్ డైరీకి ఎండీ కింద పెట్టండి. మీ మీ హెరిటేజ్కి ఎండీగా ఎందుకు ఇక్కడ పెట్టండి. అది చేయడం లేదు కదా. రాష్ట్రం అలాగ అభివృద్ధి చెందాలా కాదు. ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి, రాజకీయ నాయకుడు, వాడు మనవాడికి కోట్లు వచ్చేస్తాయి, కొడుక్కి పదవులు వచ్చేస్తాయి. ఇది ఇక్కడి నుంచి పోవాలి. రాజకీయ నాయకుడు అంటే ప్రజల్ని పరిరక్షించి కూడా రాజకీయ నాయకుడికి ఉండాలి. అది గ్రామ స్థాయిలోనైనా, రాష్ట్ర స్థాయిలోనైనా, జిల్లా స్థాయిలోనూ, దేశ స్థాయిలో ఎక్కడైనా సరే అది వచ్చేయాలని మార్పు వస్తుంది. ఇప్పుడు ప్రజలు నమ్మనమ్మది మీరు చెప్తున్నారు, కానీ చాలామంది బాధపడుతున్నారు. డేటా సెంటర్ గురించి నేను మొదలుపెట్టినప్పుడు కొన్ని వేల మంది నాకు ఫోన్లు చేస్తున్నారు, దేశంలోంచి విదేశాల నుంచి, మొత్తం యువత. అంకుల్ మీరు సరైనది తీసుకున్నారు, మీరు కరెక్ట్గా చేయండి, మీరు వదలొద్దు అని చెప్పేసి. వాళ్ళ తల్లిదండ్రులు తిడుతున్నారు, మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఏం చేయడం లేదు, సత్యగారు చేస్తున్నారు. ఎందుకంటే ఎవడో ఒకడు నిలబడాలి కదా, ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు అడుగు వేయాలి, వేసాం. సో మీలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు మీరు అందరూ రాజకీయాలు వాళ్ళు తీస్తారు, వీళ్ళు పెట్టేశారు అనుకుండా కొంచెం పర్యావరణం మీద కూడా దృష్టి పెట్టండి, లా అండ్ ఆర్డర్ మీద కూడా దృష్టి పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో ఎక్కువ హాస్పిటలైజ్ అవుతున్నారు. మొన్న చూస్తే ఇక్కడ బుక్లో శస్త్రచికిత్స చేసుకుని మళ్ళీ ఇప్పుడు భుజం శస్త్రచికిత్స. ఆయనకి చిన్నప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నాయండి, ఇప్పుడు కొత్తగా కాదు. నేను తిరుపతిలో చూశాను ఒకసారి, ఎయిర్పోర్ట్కి వస్తుంటే మొత్తం రక్తం కారుతుంది చేతికి. ఎందుకంటే అందరూ వచ్చి అన్నయ్య అని. ఇప్పుడు ఎలాగుంటుందంటే పవన్ కళ్యాణ్ గారు దొరికితే ఒక్కొక్క చెయ్యి ఒకడు ఏలో ఒకడు పట్టుకొని వెళ్ళిపోతారు ప్రేమతో, మనిషి బతకనివ్వరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, తప్పదు. ఇప్పుడు పోతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బాగా ఒక దమ్ముగా మాట్లాడారు అనిపించింది. గతంలో 3 రాజధానులు అన్నారు, 2024 ఎలక్షన్స్కి పోయారు, ఏం జరిగిందో చూసాం మనం, 11 స్థానాలు. ఈసారి మా విగన్ అంటున్నారు. మా విగన్ కావాలనుకునేవారు మాకు ఓట్లేస్తారు, అమరావతి అనుకునే వాళ్ళు వాళ్ళకు ఓట్లేస్తారని ఒక ఛాలెంజ్ విసిరారు అన్నమాట, ఒక అల్టిమేటం అనుకోవచ్చు. ఏమో చూడొచ్చు దీన్ని అసలు. ఏమో మా విగన్ అనుకున్న వాళ్ళకో లేకపోతే అమరావతి అనుకున్న వాళ్ళు కాకుండా వాటికన్నా రేపొద్దున ఇంకోటి వస్తుందేమో, ఏమో వాళ్ళకేస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు సార్ ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా టు ఎలిమినేట్ థర్డ్ పార్టీ ఎంటరింగ్ ఇంటూ పాలిటిక్స్. థర్డ్ పార్టీ ఏది ఉందంటారు? వస్తుంది థర్డ్ పార్టీ, ప్రజల పార్టీ. తమిళనాడు తరహా మార్పు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది సార్, జెన్జీ కోరుకుంటారు. సార్ తమిళనాడు తరహా మార్పు కాదు, అంతకంటే బెటర్ మార్పే వస్తుంది. తమిళనాడుని ఎందుకు ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి? తమిళనాడు ఇప్పుడు సక్సెస్ అయ్యాడు కాబట్టి అది ఎగ్జాంపుల్ అంటున్నాం. అదే ఆయన ఫెయిల్ అయ్యాడు అనుకోండి కొన్ని కారణాల వల్ల, మళ్ళీ ఇంకో రాక చెప్తాం. 60 ఏళ్ళుగా రాజకీయాలను శాసిస్తున్న డిఎంకే ఈడీఎంఎన్ కాదని టీవీకే అధికారంలోకి రావాలి. ఒక మార్పు ఒకటి, ప్రజల తిరుగుబాటు, జన్జీని మిస్గైడ్ చేసి, జన్జీ అనగానే ఏమవుతుంది? ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అని ఎవరు పెడతారు, కాక్రోచ్ పార్టీ ఎవడు పెట్టాడో ఎవడు తెలియదు. కాక్రోచ్ అందరూ కాక్రోచ్ అంటే మళ్ళీ ఆయన చేసుకుంటారు అనుకోండి, అది నిజంగా మంచి పార్టీ కాకపోవచ్చు. నేనేమంటానంటే గ్రామ స్థాయి నుంచే మార్పు రావాలి తప్ప, గ్రామ స్థాయిలో ఒక్కసారి పంచాయతీలకు మంచి అవకాశం ఇస్తే అన్నీ మారిపోతాయండి. చాలా సింపుల్ థింగ్ ఏంటంటే పంచాయతీ వ్యవస్థ బాగుపడితే దేశం బాగుపడిపోతుంది. స్వాతంత్రం ఇచ్చేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు గాంధీని అడిగారు, మీకు పాలించడం తెలియదు కదా, ఎలా చేస్తారంటే మాది గ్రామ స్వరాజ్యం, గ్రామాలు పాలించుకుంటాం, ఓన్లీ డిఫెన్స్కి, ఎయిర్వేస్కి, రోడ్వేస్కి, రైల్వేస్కి తప్ప మాకు గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ అంతా లోకల్ గవర్నెన్స్లో ఉంటుందని. ఎక్కడ జరుగుతుంది? అది వచ్చిన రోజున దేశం బాగుపడిపోతుంది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు, అటువైపు నేను చూశాను, అది బాగుంది. కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయంటే $1 మిలియన్ క్వశ్చన్, అవి వచ్చినా సవ్యంగా జరుగుతాయన్నది ఇంకో $1 మిలియన్ క్వశ్చన్. ఇది మారాలి అంటే మారడానికి ప్రజలు సహకరించారు. కాదండి ప్రజలు, లేదు అవ్వదండి. అధికారులు ఎవరుంటే వాళ్ళకి ఏకపక్షం అయ్యేటట్టయితే 11కి ఎందుకు దిగిపోతారు?
అంటే పంచాయతీలు మనకు పంచాయతీల్లో కూడా సార్, పంచాయతీల్లో కూడా ఇదివరకు గ్లాస్ అంటే తెలియదు. నామినేషన్ వేయనియరు కదా సార్. అది ఇదివరకు, ఇప్పుడు అలాగ ఉండదు. పంచాయతీల్లో ఎలాగుంటుంది అంటే ఒక్కొక్కసారి ఇదివరకు 2 వర్గాలు. పులివెందుల ఎలక్షన్ చూసాం కదా సార్. సార్ అది ఏం చేశారు? ప్రాబ్లం ఏంటంటే పులివెందుల రాజకీయం అనేది నేను చూశానండి, వెళ్ళి ఉన్నాను అక్కడ తుమ్మలపల్లి ఇది ఉంది కదా, యురేనియం శుద్ధీకరణ ఉంది కదా, దానివల్ల బోల్డ్ మంది 9 గ్రామాలు నాశనం అయిపోయినాయి. అవన్నీ కూడా ప్రాణాలు పెట్టి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఫాదర్ని గెలిపించుకున్న పులివెందుల్లో 9 గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏమి జరిగింది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగిందంటారు అక్కడ? ఎప్పుడు జరగదు, ఇప్పుడు జరగలేదు. వాళ్ళ హామీ జరుగుతుంది, వీళ్ళు జరిపించిండొచ్చు కదా, వీళ్ళు కూడా జరిపేయలేదు కదా ప్రజాస్వామ్యబద్ధంగా. అక్కడ ఇంకా చెప్పాను కదా, ప్రజాస్వామ్యం ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యం అనేది రావాలంటే ముందు స్వరాజ్యం గురించి వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ఏంటంటే రంగస్థలం సినిమా నేను చాలాసార్లు కోట్ చేస్తుంటాను. రంగస్థలం సినిమాలో వాళ్ళు రంగమ్మ ప్రెసిడెంట్ అయిపోద్ది. అసలు ఇదివరకు అప్పటి వరకు ప్రెసిడెంట్ అన్నాడు పెద్దోడు, అసలు మటర్లు చేసేవాడు, ఇది కావాలంటే చేసేవాడు. అక్కడి నుంచి ఒక ఆర్డినరీ లేడీ పంచాయతీ సర్పంచ్ అవుతుంది. అలాగ పంచాయతీ సర్పంచుల దగ్గరికి వచ్చేసరికి 2 పెద్ద కుటుంబాలు లేకపోతే 2 ఉన్నారు కదా, వీళ్ళందరినీ తీసేసి ఒక ఆర్డినరీ సాధారణ ఎడ్యుకేటెడ్ పర్సన్ నిలబెట్టి అక్కడ గెలిపించుకుంటే గ్రామస్తులు, ఆ గ్రామాన్ని ఎవరు బాగు చేస్తారో ఆ కుర్రోడిని కానీ ఆ అమ్మాయిని కానీ గెలిపించుకుంటే ఆటోమేటిక్గా దేశం బాగుపడిపోతుంది. సార్ చాలా మంచి విషయం చెప్పారు సార్. ఫైనల్గా ఒకటి పవన్ కళ్యాణ్ గారు కాపులను ఓన్ చేసుకోకపోయినా అన్ని కులాలను ఆయన సమానంగా చూస్తున్నారు, కానీ కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకుంటున్నారు. మా నాయకుడు సీఎం కావాలంటారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు నియామకం చేశారు, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 2029 ఎన్నికల్లో లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల్లోకి రానున్నారు. యువతల జగన్మోహన్ రెడ్డి, అవతల లోకేష్ సీఎం అభ్యర్థిగా రానున్నారు. ఇప్పుడు వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ అనేది కాపుల్లో ఒక ఆందోళన, అంతర్మథనం జరుగుతుంది. మంచిది, చాలా మంచిది, అది అలా జరగడం మంచిది. స్థానిక ఎన్నికలు అవునాయండి, 29 చాలా దూరం ఉంది. స్థానిక ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడుకుందాం. నమస్తే. అంతవరకు సెలవు సార్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మరొకసారి మీతో మీట్ అయినప్పుడు మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.